మీతో చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం నరకాన్ని గూర్చిన నిజాలు. మహిమాయుక్తమైన దేవుడు నివసించే పరలోకమనబడే స్థానం. స్లైడ్స్ చూడబోయే ముందు, వైజ్ఞానిక ప్రమాణాలకు ముందు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చిన్న విషయాన్ని మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి చూడగలం. నేను చదువుతాను. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునియున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండునట్లును, అక్కడివారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకైదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవల్లని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తులను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెనెను. నా ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసు ఇక్కడ ఒక మంచి విషయం గురించి మాట్లాడుతున్నారు. దేవుని రాజ్య విషయాలను గురించి వివరిస్తూ ప్రభు అయిన యేసు ఉపమానాలు ఎన్నో చెప్పారు. కానీ ఉపమానానికి మరియు నిజ సందర్భానికి వ్యత్యాసం ఉంది. నేను వివరిస్తాను. ఉపమానాలలో ఏ మనుష్యుల పేర్లు కూడా వ్రాయబడలేదు. ఉదాహరణకు మత్తయి 13వ అధ్యాయంలో యేసు విత్తువాని గూర్చి మరియు కోతకాలాన్ని గూర్చి మాట్లాడుచున్నారు. ఉపమానాలు ఈ విధంగా మొదలవుతాయి. విత్తువాడొకడుండెను. అతను విత్తనములు మొదలుపెట్టెను. కొన్ని విత్తనాలు ముండ్ల పొదలలోనూ కొన్ని మంచి నేలను పడెను. ఆ విధముగా ప్రజలకు అర్థమయ్యే విధంగా యేసు చెప్పెను. కాబట్టి ఆ చోట ఏ వ్యక్తి పేరు కూడా చెప్పబడలేదు. కానీ ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైన పేరు రావడం చూస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి దరిద్రుడు. యేసు ప్రభు ఈ సందర్భాన్ని ఒక ఉపమానంగా కాక నిజ సందర్భంగా పేర్కొంటున్నారు. ఏ ఉపదేశంలోనైతే ఒక వ్యక్తి పేరు చెప్పబడిందో గతంలో జీవించిన కొందరి వ్యక్తుల వాస్తవ గాథయే. ఈ విషయమే ఒకవేళ జరిగి ఉండకపోతే దీన్ని కథగా మార్చాల్సిన అవసరం యేసు ప్రభుకి ససేమిరా లేదు. మంచిది స్నేహితుడా, పేరు చెప్పబడింది కాబట్టి ఈ విషయాన్ని గురించి మనము పరిశీలన చేయాల్సిందే. వదిలిపెట్టలేని విషయమిది. అదేమంటే దేవుడే ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనుష్యులకు తెలియజేయాలని ఆశిస్తున్నాడు. దీన్నే గనుక మనము తృణీకరిస్తే మనమెంతో కోల్పోయిన వారమవుతాము. దయచేసి వినండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాము. ఒకడు ధనవంతుడు, ప్రతిదినము తిని త్రాగి బహుగా సుఖించువాడు. చూడండి, డబ్బులు బాగా ఉన్నప్పుడు మనుషులు ఏ విషయానికి చింతించరు. ఎందుకంటే ఒక్క చిటికెలోనే వారికి ఏమి కావలసి వచ్చినా అన్నీ లభిస్తాయి. అందువలన
ఏమవుతుందంటే మన హృదయాలు నిజాన్నుండి, సత్యాన్నుండి మరియు దేవుని వెదకుట మాని తొలగిపోయే అవకాశముంది. మరియు ఈ ధనవంతుడు ప్రతిదినము తిని త్రాగుచుండేవాడు. అతడు సన్నని నారవస్త్రములు ధరించుకొని మరియు బహుగా సుఖపడుచుండేవాడు దినము, రాత్రి మరియు ప్రతిరోజు. మరో దరిద్రుడైన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన పేరు లాజరస్. అతను ధనవంతుని వాకిట పడి ఉండేవాడు. ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల చేత తన ఆకలి తీర్చుకొనగోరెను. మరియు నేననుకోవడం ఏమిటంటే, దరిద్రుడైన ఈ వ్యక్తి ధనవంతుని ఇంటి వాకిట కూర్చుని ఉండేవాడు మరియు చెత్త చెదారం పడవేసే ఆ స్థలంలో ఆహార పదార్థాలు మిగిలినవి పడవేస్తూ ఉండేవారు. దరిద్రుడు ఆ స్థలములో నుండి తన ఆకలి తీర్చుకోవడానికి కొన్ని పదార్థాలని తీసుకుంటుండేవాడు. బైబిల్ చెప్తోంది, కుక్కలు వచ్చి ఆయన గాయములు నాకినవని. అతడు ఎటువంటి వ్యాధి కలిగి ఉన్నాడో నాకైతే తెలియదు. సరి అయిన ఆహారం లేక కావచ్చు, పోషకాహారం లేక కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు. శరీరం అంతటా కూడా గాయాలు, కురుపులు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తిని గూర్చి ఎవరు పట్టించుకుంటారు? ఆ దారిన పోయేవారు మరియు బాటసారులు అతన్ని శపించేవారు. అగ్నిలో అజ్జెం వేసినట్లు కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకేవి. పాపం ఆ మనుష్యునివి. ఎంతటి దయనీయ స్థితియో చూడండి. రోజులు లెక్కపెట్టుకుంటూ ఉండేవాడు. దేవుణ్ణి ఎప్పుడు చూస్తాను, ఎప్పుడు చనిపోతాను, నాకు న్యాయం ఎప్పుడొస్తుంది, లోకసుఖాలేవి నేను అనుభవించలేదే. ధనవంతుణ్ణి చూడండి, కనీసం నాకు భోజనమన్నా ఇస్తున్నాడా? బాధలు, సమస్యలు, ఎటువంటి చింత తనకు లేనేలేదు. ధనవంతుని మనస్సులో రాబోయే సమయాన్ని గురించినటువంటి ఎన్నో ఆలోచనలు ఉండి ఉండొచ్చు. మరియు తన స్థలాలను పెంచుకుని బాగా డబ్బు సంపాదించి, కానీ తన ఆలోచనలన్నీ అకస్మాత్తుగా వ్యర్థమయ్యాయి. వారిద్దరూ మరణించారని బైబిలు చెప్తుంది. ఈ విషయాన్ని గురించి మనం ప్రత్యేకంగా ధ్యానించాలి. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ లోకంలో మనకి జీవించడానికి కొంత సమయం మాత్రమే ఇవ్వబడింది. ఒక బాలుడు జన్మించినప్పుడు ప్రారంభమనేది సంతోషంగా ఉంటుంది, కానీ మరణం విషాదంగా మారుతుంది. జీవన క్రమంలో ఇది ఒక వాస్తవికత. దీన్నెవరూ మార్చలేరు, దీన్నెవరూ తప్పించుకోలేరు. మరియు మరణమనేది జీవన సంబంధమైన అన్ని విషయాలకు ఆఖరి ఘడియగా ఉంటుంది. ఆ తరువాత ఏ మనిషికి భూమి మీద జీవించే అవకాశం ఇవ్వబడలేదు. మనకెవరికి ముందుగా ఈ లోకాన్ని ఎప్పుడు వదలాలో తెలియదు. మనమెంతటి బలవంతులమైనను, ఎంతటి విద్యా ధనము ఉన్నప్పటికీ, ఎంతటి ఆత్మీయులైనను, ఎంతటి మతనిష్ట కలిగినను, ఆ వ్యక్తి ఎంతటి ప్రభావశాలి అయినను, స్త్రీగాని పురుషుడుగాని, ఆఖరిగా కండ్లు మూసుకుని లోకానికి స్వస్తి చెప్పాల్సిందే. వీరిద్దరూ మరణించారని యేసు ప్రభువు చెప్తున్నారు. మరియు యేసు ప్రభువు వీరిద్దరూ చనిపోయి వేరువేరు ప్రాంతాలకు వెళ్లారని చెప్తున్నారు. రెండు లోకములు ఉన్నవి. ఈ రెండు లోకాలు కూడా ఎల్లప్పుడూ ఉండేవే. నిత్యత్వం అంటే అంతము లేనిది. ఉదాహరణకు, ఈ లోకంలో మనము పుట్టాము, చనిపోవాల్సిందే. అంటే ప్రతి మనిషికి ఒక నిర్ణీత కాలమే లోకములో ఇవ్వబడింది. ఆ సమయం అనేది 60 సంవత్సరాల, 70, 80, 90 లేక మధ్యలోనా తెలియదు. ఈ లోకంలో నుండి ఎప్పుడు ఎవరు ఎలా వెళ్తారో తెలియదు. అకస్మాత్తుగా మనం కన్ను మూయాలి. కొందరైతే అనారోగ్యాల కారణంగా శారీరకంగా కృషించి చనిపోయే అవకాశముంది. మరికొందరైతే ఎంతటి ఆరోగ్యవంతులైనా అనుకోని సమయంలో ఈ లోకాన్ని వదిలేస్తారు. ప్రియ సహోదర సహోదరులారా, ఆ ఘడియలో ఏమి జరుగుతుందనేది మన దేవుడొక్కడే తప్ప ఆ విషయాన్ని గురించి మరెవ్వరూ కూడా ఏమీ చెప్పలేరు. ఈ లోకంలో ఎందరో మహాపురుషులు, గురువులు, ధార్మికమైనటువంటి మత గురువులు ఎన్నో గొప్ప విషయాలను బోధిస్తున్నప్పటికీ మరణించిన తరువాత జీవితం గురించి ఏ మనిషి కూడా ఏమీ చెప్పలేడు. ఇదెంతటి ముఖ్య విషయమో అర్థమైందా? నిజంగా ప్రాముఖ్యమైనది. దానర్థం ఏమిటంటే, మరణించిన
తరువాత జీవితం యొక్క విలువ ఎంతో గొప్పది. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ ఈ సత్య విషయాలనే ఏ వ్యక్తి అయినా తెలుసుకోకపోయినట్లయితే ఎంతో నిరాశ పడిపోతాడు. నేనే మార్గము సత్యము జీవమని యేసు చెప్పెను. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రానేరడని యేసు చెప్పెను. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన మాత్రమే సత్యము చెప్పగలడు. ఆయన బోధించున్నదంతయు సత్యమై ఉన్నది. నేను ముందు చెప్పిన విధంగా 2 లోకాలున్నవి. అవి ఎల్లప్పుడూ ఉండే లోకాలు. ఈ 2 లోకాలకు అంతమనేది లేనే లేదు. అంతమనేదే లేదు. సమయం అసలే లేదు. ఒక ప్రత్యేక పరిమితంటూ లేదు. ఎన్నడూ మనుష్యునికి అర్థము కానటువంటిది. అందుకని దానిని నిత్యమని అన్నారు. నిత్యము లేక నిత్య జీవితము మనిషి పరలోకం వెళ్తే, నిత్య నరకాగ్ని మనిషి నరకానికి వెళ్తే. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనము, దేవుడు రక్తమాంసములతో కూడిన మనుష్యుని శరీరమందు శాశ్వతమైన మరణమే లేని నిత్యమైన ఆత్మను ఉంచి ఉన్నాడు. ఇది ఒక అశాశ్వతమైన ఇల్లు లాంటిది. మానవ శరీరంలో మనుషుని ప్రాణము ఆత్మ అతి ముఖ్యమైనవి. దీన్ని అర్థం చేసుకోండి. మనిషి యొక్క ప్రాణాత్మలు రక్తమాంసాలతో కూడిన ఈ శరీరంలో ఉండేది కొంతకాలమే. దేవుని ద్వారా అశాశ్వతమైన ఆ శరీరంలో ఉంచబడిన ప్రాణాత్మలు ఒక దినాన తీసుకోబడతాయి. ఒక్క దేవుడే తప్ప ఆ విధంగా తీసుకోవడానికి ఎవరికీ అనుమతి లేదు. ఒకవేళ మనిషి తన ప్రాణాన్ని తన చేజేతులా తీసుకుంటే దాన్ని ఆత్మహత్య అంటారు. ఆ మరుక్షణానే దేవుని వద్ద నుండి న్యాయం ఆ వ్యక్తికి చేర్చబడుతుంది. తన ప్రాణం నిత్య నరకములోనికి వెళ్ళిపోతుంది. అందుకని ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదుగాని మరో మహావేదనలకు ప్రారంభము. అందుకని ఆత్మహత్య యత్నం చేయడం, ఆలోచించటం చేయనే కూడదు. శరీరములో ప్రాణాన్ని పెట్టిన ఆ దేవుడే నిర్ణీత సమయంలో ఆ ప్రాణాన్ని తీస్తాడు. ఆయనకు మాత్రమే ఆ విధంగా చేయటానికి మనం అనుమతి ఇవ్వాలి. మన ప్రాణాల మీద మనకేమాత్రము అధికారము లేదు. ఒక దినాన ప్రాణాత్మలను బయటికి తీయబోతున్నాడు. ప్రాణాత్మలు శరీరాన్ని నుండి తీయబడిన తరువాత ఇక మనుష్యుని జీవితము శాశ్వతము, అనంతము. ఇక మరణము లేదు. శరీరము నశిస్తుంది, రక్తమాంసాలు నశిస్తాయి. ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ శరీరాన్ని 2 రోజులు ఐస్ బాక్స్లో భద్రపరుస్తారేమో. ఆ తరువాత అది కుళ్ళిపోతుంది. తప్పక భూస్థాపితం చేయాల్సిందే. కాని ప్రాణాత్మలు నిత్యమైనవి. అది మరణించదు. కాబట్టి మనుష్యుని ప్రాణాత్మలకు ఒక నిత్య నివాసం అనేది కావాలి. గమనించండి, నిత్యమైన ఈ ప్రాణాత్మలు, నిత్యమైన ఈ జీవం క్షణభంగురమైన ఈ శరీరంలో ఉన్నాయి. శరీరములో నుండి బయటపడ్డ నిత్యమైన ప్రాణాత్మలకు నిత్యమైన ఒక నివాసము కావాలి. ఆ తరువాత ఇక శరీరం అనేది లేదు. ఇంకో శరీరం లేదు. 2వసారి, 3వసారి, 4వసారి లేక 1000 సార్లు కాదండి. ఈ లోకంలో మనం చేసిన పనులను బట్టి కాదు. బాగుగా జీవించిన వారందరూ మనుష్యుల వలెనో, మరికొందరైతే చెడుగా జీవించాము కాబట్టి జంతువుల వలెనో పుడతామని అనుకోవచ్చు. లేదు సహోదరులారా, బైబిల్ ఇలా చెప్తోంది. మనుష్యులు మరణించున్నది ఒక్కసారి మాత్రమే. ఆ తరువాత తీర్పు జరుగును. గమనించండి, మనుష్యుడు ఈ లోకములో జన్మించేది ఒక్కసారే గాని మరో జన్మంటూ లేదు. ఇది సత్యము. నిత్యమైన ఈ ప్రాణాత్మలకి నిత్య నివాసము కావాలి. అక్కడేనండి నిజ జీవితం మొదలవుతుంది. మనం అర్థం చేసుకోవాలి. నిజమైన జీవితం అనేది మొదలయ్యేది అసలు అక్కడే. చూసారా, 2 నిత్య లోకాలు. ఇదెలా ఉంది? శాండ్విచ్ లాగా 2 బ్రెడ్ ముక్కల మధ్య వ్రాయబడిన జామ్. పైనున్న బ్రెడ్ ముక్కేమో దేవుడు నివసించే స్వర్గం, క్రిందున్న ముక్కేమో నరకం. ఆ మధ్యనున్న జామే మన జీవితం. మీరు అర్థం చేసుకుంటారని నేను ఇలా చెప్పాను. ఆ మధ్య కాలమే మనము జీవిస్తున్న అశాశ్వత జీవితం. దేవుడు ఈ 2 లోకాలను ఉంచాడు. ఇది సత్యం. నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా లేకపోయినా, అర్థమైనా కాకపోయినా సమస్య లేదు. దేవుడు తన గ్రంథములో చెప్పిన మాటలే ఫైనల్. ఎందుకంటే ఈ బైబిల్ అనేది సృష్టికర్త యొక్క మాటలు, మనిషి మాటలు కాదు. మనిషి మాటలు అర్ధరహితమైనవి కాబట్టి మనిషి మారినప్పుడు ఆయన మాటలు మారిపోతాయి. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకదేవుడే ఉన్నాడు. మన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకదేవుడు.
ఆయన మాట మార్చుకోని దేవుడు, ఆయన మారని దేవుడు, ఆయన ప్రేమ మార్పు లేనిది, ఆయన కృపెన్నడూ మారదు. నా ప్రియ సహోదరులారా, ఇది నిజం. అయితే మనిషి యొక్క ఆత్మ నిత్యానందంతో కూడిన దేవుడు నివసించే పరలోకానికైనా వెళ్తుంది, లేక నిత్య నరకానికైనా వెళ్తుంది. చూడండి, బైబిలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పౌలు అన్నాడు, మనము ఈ లోకములో ఈ దేహముతో జరిగించిన ప్రతి క్రియను గూర్చి దేవుని ఎదుట లెక్క అప్పచెప్పవలెను. మరి ధనవంతుడు మరియు లాజరు దగ్గరికి తిరిగి వద్దామా? ధనవంతుడు సుఖిస్తున్నాడు. అతనికి ఎన్నడూ దేవుని గురించి ఆలోచన గాని, దేవుడిచ్చే రక్షణను గురించి గాని, ఆయన దయను గురించి గాని, దేవుని గుర్చిన సంకల్పం గాని తను ఏ ప్రణాళిక కలిగిలేడు. ఒక అద్భుతమైన స్థలమైనటువంటి పరలోకానికి వెళ్లాలన్న ఒక ఆలోచన కలిగేలేడు. అక్కడ రోగాలు లేవు, వేదన లేదు, రాత్రి అనేది లేదు. అంతటా శాంతి మాత్రమే, ఎంతో ఆనందం, నిత్య విశ్రాంతితో కూడిన స్థలమది. ఆలోచనే లేదు. తనేమనుకున్నాడంటే ఈ లోకంలో తను జీవించేదే జీవితం. లోకంలోని ఆనందం, దేవుడిచ్చు రక్షణను గురించిన ఆలోచన లేదు, రాబోయే లోకాన్ని గురించిన చింత లేదు. అర్థమైందా? కానీ దరిద్రుడైన ఈ లాజరు దేవుని వెదకి ఉండొచ్చు, ఈ లోకములో ఎన్నడూ సుఖము పొందలేదు. కానీ వీరిద్దరూ చనిపోయినప్పుడు ఏం జరిగింది? దరిద్రుడేమో అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడేను, మరియు ధనవంతుడు నరకానికి పంపబడ్డాడు. నా ప్రియ సోదరులారా, అసలు నరకానికి వెళ్లేదెందుకు? నరకమనేది దయ్యములకు మాత్రమే ఏర్పరచబడింది, మానవులకు కానే కాదు. మనం అర్థం చేసుకోవాలి. మత్తయి 25:41 చూడొచ్చు. నరకమనేది దయ్యాలకే గాని మనుషులకు ఏమాత్రం కాదు. వేదనకరమైనది. పండ్లు కొరుకుట, శాంతి లేదు, విరామం లేని స్థలం. పండ్లు కొరుకునే ఆ వ్యక్తి దుస్థితి ఎంత హీనం! మరి ఎప్పుడూ అరుస్తూ రోదిస్తూ ఉండే స్థితి. 24 గంటలు నరకంలో సమయమంటూ ఏమీ లేదు. గాని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి 365 రోజులు ఇంటూ ఎంతో మనకు తెలియనటువంటిది నిత్యం. పండ్లు కొరుకుట, ఏడుపులు, అరుపులు, ఆత్మ అగ్నిలో మరి పీడించబడటం. ఈ విషయం గురించి ఆ పైన ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఎంతో భయంకరమైన స్థలం అది, ఎంతో ఆపత్కరమైన స్థలం, అంతా దుర్గంధం. నా స్నేహితుడా, అటువంటి స్థలానికి మన ప్రాణం ఎన్నడూ వెళ్ళకూడదు. అది మన ఆత్మకు ఎంతో నష్టం. ఇక్కడ ధనవంతుడు తను అనుకోనటువంటి ఘడియలో నరకానికి వెళ్ళి పడాల్సి వచ్చింది. తను అక్కడ ఏదో చెప్పాలని ఆశిస్తున్న విషయం వచనం 23లో ఉన్నది. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునియున్న లాజరును చూచి, ఈ వాక్యాన్ని బట్టి నాకు ఏమి అర్థమైందంటే, మనుష్యుడు నరకములో నుండి చూడగలడు. నేను చెప్పాను, ఆత్మ నిత్యమైనది, ఆత్మ మాత్రమే నిజమైన వ్యక్తి. ఆత్మ స్పర్శగలది, వాసన చూడగలదు, ఆత్మకు అన్ని భావజ్ఞానాలు కలదు, అన్నీ ఉన్నాయి. శరీరానికి మాత్రమే ఇవేవి కూడా లేనేలేవు. శరీరం అనేది పాతిపెట్టబడాలి. ఆత్మను తీసివేసినట్లయితే శరీరము మాట్లాడలేదు, స్పర్శ కోల్పోతుంది. అది చూడలేదు, పనికిరాని వస్తువై పాతివేయబడుతుంది. ఎప్పటి వరకైతే నిత్యమైన ఆత్మ ఉంటుందో అప్పటి వరకే ఈ శరీరం విలువ, లేకపోతే విలువే లేదు. మరిప్పుడు భావోద్వేగాలు ఇప్పుడు కలిగినటువంటి ఈ ఆత్మ, ఇవే భావోద్వేగాలు ఆ నిత్యమైన లోకంలో కూడా ఉంటాయి. అదే ముఖ్య కారణమైనది. ధనవంతుడు ఎంతో వేదన పడుచు అబ్రహామును చూడగలుగుతూ ఉన్నాడు. అతని రొమ్మున ఆనుకొని లాజరు తన యొక్క జీవితకాలాన్ని గడుపుచూ ఉన్నాడు మరియు విశ్రమిస్తున్నాడు. సరే, మరి అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అక్కడ ఒక అనుభూతి ఉంది. అతను వేదన పడుతున్నాడు, హింసపడుతున్నాడు, అగ్నిలో కాలుతూ ఆత్మ వేదన అనుభవిస్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ఈ సత్యాన్ని ఏ మాత్రము తృణీకరించలేరు. ఇదే సువార్తలోని ప్రాముఖ్యమైన విషయం. ఇదే మన సృష్టికర్త యొక్క ఆవేదన.
మరియు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకనే ఈ సత్యాన్ని మీకు ఈరోజు చెప్తున్నాడు. అతడు బాధపడుతున్నాడు. అందుకే లాజరును పంపి తన యొక్క వ్రేలి కొనను నీటిలో ముంచి ఆ చుక్క ద్వారా ఎండిపోయిన తన నాలుకను తడపమని అడుగుచున్నాడు. చూశారా ప్రియ సహోదరులారా, అక్కడ వేదనుంది. గమనించండి, ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు అగ్నిలోకి వెళ్ళిపోయినట్లయితే అతను పడే వేదనకి అంతమే లేదు. కోట్ల కొలది, కోట్ల కొలది, కోట్ల కొలది, కోట్ల కొలది, కోట్ల కొలది, కోట్ల కొలది, మిలియన్ల కొలది, మిలియన్ల కొలది, మిలియన్ల కొలది సంవత్సరాలు. అసలు దానికి అంతమే లేదు. ఒక వ్యక్తి దాన్ని ఎలా సహించగలడు? ఊహించుకోండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించేది అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. మరి లాజరేమో మరో ప్రక్క సుఖం అనుభవిస్తున్నాడు. అంటే అక్కడ కూడా భావోద్వేగాలున్నాయి. ఆ ప్రపంచంలో కూడా, పరలోకంలో కూడా. 26వ వచనం, అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడినదని చెప్పాను. అంటే ఈ రెండు లోకాలు నిత్యమైనవి, ఈ రెండు లోకాలు కూడా విడిపోయి ఉన్నవి. వాటి మధ్యన ఒక గొప్ప అగాధం అనేది ఉంది. ఏ వ్యక్తి కూడా అగాధమైనటువంటి ఆ స్థలంలో నుండి పరలోకాన్నించి నరకానికి గాని, నరకాన్నించి పరలోక గాని వెళ్ళలేరు. చూసారా స్నేహితుడా, ఒకసారి వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్లే. బహుశా మీరు ఈ లోకంలో 80 సంవత్సరాలే జీవించవచ్చు మీ జీవిత యాత్రలో. మరి 80 సంవత్సరాలకి కన్ను మూయాలి. కన్ను మూసినా మనం పైకైనా వెళ్ళాలి, కిందకైనా పోవాలి. వెళ్ళిన వారు వెళ్ళినట్లే మరో చోటికి వెళ్ళలేరు. నడవడానికి మార్గమే లేదు. ఈ రెండు లోకాల మధ్య నడవలేము. యేసు స్పష్టంగా చెప్తున్నారు. అదే న్యాయం. మంచిది. ఇక 27వ వచనంలో ఆయన ఇలా అన్నాడు, అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. నేను ఈ లోకంలో తనకున్న 5 సహోదరుల నుంచి జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. అంటే వీడు 6వవాడై ఉండాలి. ఇప్పుడు 2వవాడా, 3వవాడా, 4వవాడా నాకు తెలియదు. కానీ 6 ఉన్నారు. 6 ఒకడు మాత్రమే నరకానికి వెళ్ళాడు. 5 సహోదరులు ఇంకా ఉన్నారు. గుర్తుంది. అంటే ఆ స్థలములో అతనికి జ్ఞాపకముంది. అంటే ఆత్మకి మరణము లేదు. ఆత్మకి స్మరణశక్తి, భావోద్వేగాలు అన్నీ ఉన్నాయి. అది నిత్యలోకం కాబట్టి అన్నీ ఉన్నాయి. సహోదరుడా, దయచేసి తన 5 సహోదరుల దగ్గరికి లాజరును పంపము. నా సోదరుల దగ్గరకు వెళ్ళి లోకములోనికి వెళ్ళి నరకమనే బహు భయంకర స్థలమున్నదని, ఎక్కడ ఎంతో వేదన ఉన్నదని చెప్పమంటున్నాడు. జవాబేంటో తెలుసా? వినండి. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అంటే ఉద్విగ్న పడుతున్నాడు. నేను చెప్పినట్లుగా నరకము మంచి స్థలము కాదు. మహావేదన ఉన్నదక్కడ. రోదనకరమైనది, భయంకరమైనది. రెండవదిగా తనకి జ్ఞాపకముంది. మిగిలిన 5 గుర్తుంచుకుంటున్నాడు. మూడవదిగా ఎంతో ఆవేదన కలిగి ఉన్నాడు. ఇప్పుడు నరకంలో పశ్చాత్తాప ఆలోచన వస్తుంది. పశ్చాత్తాపమనే ఆ ఆలోచన ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే రావాలి. అశాశ్వత లోకంలో పశ్చాత్తాపం అంటే ఏమిటి? చేసిన తప్పును బట్టి ఎంతో బాధ కలిగి ఉండటమే. స్నేహితుడా, బైబిలు ప్రకారం మనమందరం పాపులమే. మనందరికీ తెలుసు మనం ఎన్నో భయంకరమైన పాపాలు చేశామని. ఏ ఒక్కరూ ఈ లోకములో నేను ఏ పాపము చేయలేదని చెప్పటం ఒక భయంకరమైన అబద్ధం. బైబిలు చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను కోల్పోతున్నారు. రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 మరియు 11వ వచనము చూచినట్లయితే, మరి దేవుని వెదకువారు ఎవరూ లేరు, నీతిమంతులు ఎవరూ లేరు, పరిశుద్ధులు ఎవరూ లేరు, అందరూ పాపులే. పాపికి పశ్చాత్తాపం అనేది అవసరం. పాపి పశ్చాత్తాపడితేనే కరుణించబడతాడు. నేను చేసినది తప్పని నాకు తెలిసిందనుకోండి, ఏం చేయాలి? నేను చేసిన తప్పును బట్టి బాధపడి పశ్చాత్తాపపడాలి. ఆ వ్యక్తికి నన్ను క్షమించమని కూడా చెప్పి ప్రాధేయపడాలి. హృదయాంతరంగంతో నన్ను క్షమించమని అడిగితే దయ చూపబడుతుంది. బైబిల్ చెప్తుంది, పాపమును కప్పిపెట్టువాడు ఎన్నడూ వర్ధిల్లడని. అయితే పశ్చాత్తాపపడి విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. హల్లెలూయా.
నా ప్రియమైన సహోదర సహోదరులారా, మనము చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపపడి మన దేవునికి, నిత్య దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి క్షమాపణ అడగాలి. మన ద్వారా సృష్టించబడిన దేవుళ్లకు కాదు. మనిషి దేవుళ్లను సృష్టించినట్లయితే వాళ్ళు సృష్టికర్తలు కారు. మరలా మనము పాపము చేసిన వారమవుతున్నాము. ఎందుకంటే మనము దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాము. మోషేకు ఇవ్వబడిన 10 ఆజ్ఞలోని మొదటి ఆజ్ఞ ఏంటంటే, ఎటువంటి రూపానికి కూడా సాగిలపడకూడదు, ఎటువంటి దేవుళ్ళను కూడా చేసుకోకూడదు, ఎటువంటి రూపాన్ని చెక్కుకొని దానికి మొక్కకూడదు. ఈ పాపములే నా ప్రియ సహోదరులారా మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి, ఆత్మను నశింపజేస్తున్నాయి. దేవునికి మించి సాతానుని అనుకరిస్తున్నాం. సాతాను మనల్ని రెచ్చగొట్టాడు. వాడు మన జీవితాల్లో ఎన్నో పాపాలు ప్రవేశపెట్టాడు. మన స్వభావం మారిపోయి భ్రష్టపరచబడి దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాము. మనిషిగా ఈ లోకములో జన్మించిన ప్రతి వ్యక్తి పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడి నిజమైన దేవుని వైపు తిరిగి సృష్టికర్తను కొలవాలి. ఆయన మాత్రమే క్షమించగలడు. ఆ విధంగా పాప క్షమాపణ, దయను పొందుకున్న తరువాతనే ఒక వ్యక్తి దేవుని రాజ్యములోనికి, నిత్య రాజ్యములోనికి వెళ్ళగలడు. లేకపోతే తీర్పు పొందినవాడై దయ్యముల కొరకేర్పాటు చేయబడిన నిత్య నరకములోనికి త్రోసివేయబడతాడు. కాని అదెంతో వేదనకరమైన స్థలం. మనుష్యులు ఎలా పరిశుద్ధపరచబడతారు? అదో ప్రశ్న. నేను పాపినని నీవంటున్నావు, ఒప్పుకుంటాను. అయితే అయ్యా మీరు చెప్పండి, నేను ఎలా శుద్ధీకరించబడతాను? స్వశక్తితో మనమెన్నడూ పరిశుద్ధపరచబడలేము. ఏ మనిషి కూడా వేరొకరి పాపాలు క్షమించలేడు. సాధ్యమే కాదు. దేవుడే క్షమించగలడు. అందుకే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. యోహాను 3:16 ప్రకారం దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించనని, యేసు ప్రభుని లోకానికి పంపినని బైబిలు చెప్తున్నది. ఎవరైనా సరే, బైబిలు క్రైస్తవులు అనటం లేదు. అంటే ఎవరైనా సరే, అందులో నీవు కూడా ఉన్నావు. అంటే నేను కూడా ఉన్నాను. నేను జన్మతా బ్రాహ్మణుణ్ణి. నేను క్రైస్తవుడుగా జన్మించలేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ 82వ సంవత్సరంలో నా తల్లిగారు చనిపోవాలనుకున్నారు. శాంతి లేక, రోగాల వలన, అన్ని రకాల సమస్యలు, శారీరకమైనవి, మానసికమైనవి మరియు దయ్యాల వేధింపు. 82 వరకు క్రీస్తెవరో తెలియదు. నా స్నేహితులు క్రైస్తవులు ఎవరూ లేరు. బైబిల్ అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు కూడా. కానీ ఒక దినాన యేసు ప్రభు నా జీవితంలోనికి వచ్చారు. దేవుని నమ్మటం మొదలుపెట్టాను. ప్రభువా, నీవే నిజదేవుడు అయితే నా హృదయంలోకి రమ్మని ఆహ్వానించాను. తెరచిన హృదయంలోనికి కృపామయుడై వచ్చేశాడు. ఆ విధంగా నేను దేవుని బిడ్డనైపోయాను. సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని శాంతిని పొందాను. ఆ విధంగా నా జీవితం ఈ దినాన సార్థకమైనది. లేకపోతే నా తల్లిని కోల్పోయి ఉండేవాణ్ణి, నా కుటుంబం నశించిపోయి ఉండేది. మేము ఎంతో కాలం క్రితమే నరకానికి వెళ్ళిపోయి ఉండేవారం. ఏ మనిషి తన్ను తాను పవిత్రపరుచుకోలేడు. అందుకని బైబిల్ అంటోంది, ఎవరైనా సరే, ఎవరైనా అంటే అందులో నేనున్నాను, అందరూ కూడా ఉన్నారు ఈ లోకంలో. దేవుడు నిష్పక్షపాతి. దేవుడు పక్షపాతి కాడని అపోస్తుల కార్యములు 10:34 చెప్తుంది. ప్రియమైన వారలారా, ఇదే శుభవార్త. ఈ నరకాన్ని ఎలా తప్పించుకోగలం? యేసు ప్రభుని అంగీకరించు. మన హృదయాలను యేసు ప్రభు కొరకై తెరుద్దాం. 100% హృదయంలోనికి ఆహ్వానిద్దాం. మన జీవితాలన్నీ ఆయనకు సమర్పించుకుని 100% ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలుగా జీవించుదాం. వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, రాకడ కోసం ఎదురుచూస్తూ ఎంతో ముఖ్యంగా సిద్ధపాటు కలిగి ఉందాం. కాబట్టి ఆయన రక్తాన్ని కార్చాడు. ఎందరైతే తనను నమ్ముతారో వారందరూ నశించక నిత్య జీవితము పొందాలని ఆయన ఆశించాడు. పాపాలు క్షమించబడ్డాన్ని బట్టి సదాకాలం జీవిస్తాడు. పరలోకమనేది పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేయబడ్డ స్థలం. ఎవరైతే యేసు రక్తం చేత కడుగబడ్డారో వారికే. ఇదొక్క షరతేనండి పరలోకంలో ప్రవేశించడానికి. ఇది తప్ప మనిషి ఎంత గొప్పవాడైనా, ధనికుడైనా, ఆరోగ్యవంతుడైనా, ధనబలగమున్నా, ఎంత అందంగా ఉన్నప్పటికీ, ప్రతిభ ఉన్నా, ఏదైనా సరే పరలోకానికి ఏమాత్రం వెళ్ళలేడు. యేసు అన్నాడు, నా ప్రియ సహోదర సహోదరులారా, నేను బోధించటం లేదిలా, సృష్టికర్తయే చెప్పాడు. మరియు యేసు ప్రభు ఇలా బోధించాడు. అందుకే నేను ఈ విషయాలు మీకు చెప్తున్నాను. ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు, తండ్రి ఎవరినైనా పంపండి. మృతుడైన ఒకడు మృతులలో నుండి లేచి వెళ్తే వారు నమ్ముతారు. ఇక్కడ చూశారండి ఎంత ఆదుర్దా పడుతున్నాడో.
తను భూలోకంలో జీవించినప్పుడు అసలు పట్టించుకోనే లేదే. తెలుసా, ఈ సువార్త అనేది అంతటా ప్రకటించబడుతుంది. ప్రతి చోట, టీవీలో, రేడియో ద్వారా మరియు కరపత్రికల ద్వారా, సంఘాలు పెడుతున్నటువంటి పెద్ద పెద్ద సభల ద్వారా మరియు వ్యక్తిగత సాక్ష్యాల ద్వారా ప్రజలు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నప్పటికీ ప్రజలెవరూ వినడం లేదు. ఇదంతా ఒక మత మార్పిడి ప్రయత్నమేనని జనులు భావిస్తున్నారు. పిచ్చి ప్రయత్నాలనుకుంటూ ప్రజలు మేము చాలా జ్ఞానులమని, చాలా విజ్ఞానవంతులమని అనుకుంటూ ఇది మనకి కాదు, మత సంబంధమైన వారికే సంబంధించింది అనుకుంటున్నారు. పెద్ద తప్పు, మహా తప్పు. సాంస్కృతిక పరిజ్ఞానమంతా ఒక దినాన సమసిపోతుంది, కొట్టుకుపోతుంది. ఆ సమయములో ఇక దేవుని చేతిలో పడాల్సిందే. ఆ భయంకరుడైన దేవుని హస్తాల్లో పడబోయే ముందు ఆయన కనికర హస్తాల్లో నీవు పడటానికి ఆశించు. ఆ మహోన్నతుడి హస్తాలే ఒక దినాన తీర్పు తీర్చే హస్తాలుగా మారతాయి. మానవుడు భరించలేడండి. సరే, ధనవంతుడు ఇక్కడ యాచిస్తూ ఉన్నాడు, ప్లీజ్ 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 వారినన్నా పరలోకానికి వెళ్ళనియండి. నేనిక్కడికి వచ్చేశాను, నేనక్కడికి వెళ్ళలేను. పరలోకానికి మధ్య అగాధముంది. నా సహోదరులందరూ ఇది వేదనకరమైన స్థలమని తెలుసుకోవాలి. వారు ఈ అగ్నిలో పడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అబ్రహాం అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల మాటలను వారు విననట్లయితే మృతుల్లో నుండి ఒకడు లేచినా వారు నమ్మరు. నీ సమయం ముగిసింది. అదేవిధంగా వారికి కూడా కొంత సమయం అనేది ఇవ్వబడింది. ఆ నిర్ణీత సమయంలో శుభవార్త చెప్పబడింది. అది వారు వినకుంటే వారు ఎక్కడికి వెళ్లాలో అనేది వారికై వారే నిర్ణయించుకోవాలి. అంతే. ఏ మనిషి సహాయం చేయలేడు, ఏ మనిషిని ప్రోత్సహించలేడు. అందుకనే నా ప్రియ సహోదర సహోదరులారా, మీ జీవిత కాలములో ఆ సత్యాలు అందింపజేయబడుతున్నాయి. ఒక్కసారి నీవు నీ చిన్న బుర్రతో ఆలోచించి నీవు ఆ నిత్యంలో ఎక్కడుండాలో ఒక్కసారి తీర్మానించుకో. పరలోకమా, నరకమా? యేసు ప్రభువును వెతుకుచూ, యేసు ప్రభు యొక్క క్షమాపణ కోరుకుంటూ నరకములో నుండి తప్పించబడే ఆ మంచి హృదయ వాంఛ దేవుడు నీకు కలుగజేసి దీవించునుగాక. అలా చేస్తే నీవు పరలోకానికే గాని నరకానికి ఎన్నడూ వెళ్ళవు. నేను ఇప్పుడు కొన్ని వైజ్ఞానిక వాస్తవాలను మీ ముందు ఉంచుతాను. ఒక పత్రిక ఉంది, అది ధార్మికమైనటువంటిది కాదు గాని డిస్కవర్ అనే ఒక సామాజికమైన పత్రిక. చాలామందికి తెలిసిండొచ్చు. ఈ మ్యాగజైన్ యొక్క కవర్ పేజీ మీద అగ్ని మండుతున్నట్లు చూపించబడుతుంది. ఒక ధైర్యవంతుడైనటువంటి ఫోటోగ్రాఫర్ తన టీంతో కూడా కలిసి సౌత్ పెసిఫిక్లోని ఒక అగ్నిపర్వతం దగ్గరకు నరకానికి యాత్ర అనే పేరుతో వెళ్లారు. ఆగస్టు నెల 2002లో వెలువడిన ఆ డిస్కవర్ అనే మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఒక ప్రశ్న ఉంది, భూమధ్య భాగంలో ఏముంది అని. ఇక్కడ కొన్ని వైజ్ఞానిక పరిశోధనలు మరియు వైజ్ఞానిక వాస్తవాలు చూస్తాం. ఇది ధర్మ సంబంధమైన పత్రిక కాదని చెప్పాను. ఇది డిస్కవర్ అనేటువంటి పత్రిక 1982 ఆగస్టు నెల భూమి మధ్య భాగంలో ఏముంది అనేటువంటి ప్రశ్న. మనం బైబిల్లోనికి వెళ్ళి పరిశీలించుదాం. కొన్ని వైజ్ఞానిక ప్రశ్నలకు సమాధానాలు. విజ్ఞానం దేవుడున్నాడని రుజువుపరుస్తుంది. విజ్ఞానం దేవునికి వ్యతిరేకంగా లేదు. దురదృష్టవశాత్తు మనుషులు సైన్స్ చెప్పేదే నిజం, దేవుడు లేడంటున్నారు. మీకు తెలుసా, వైజ్ఞానిక ఆవిష్కరణలనేవి దేవుడు మనకిస్తున్నటువంటి బహుమతి లాంటివి. కారణం, ఈ లోక ప్రజలు దేవుని గురించి మనుష్యులు అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇచ్చాడు. యేసు ప్రభు మరలా మరలా చెప్పాడు, అక్కడ మండుచున్న అగ్నిగోళం ఉందని. ప్రజలు కాలుతున్నారు, ఏడుస్తున్నారు, రోదిస్తున్నారు, అరుస్తున్నారు, పళ్ళు కొరుకుతున్నారు. మనం సువార్తలని జాగ్రత్తగా చదివినప్పుడు యేసు ప్రభు ప్రజలతో పరలోకం కన్నా కూడా నరకం గురించి ఎక్కువగా మాట్లాడారు. ఎందుకంటే ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఏ విషయమైతే ఎక్కువగా మాట్లాడారో అది ఎంతో ముఖ్యమైన విషయం అని అర్థం చేసుకోవాలి. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది, మంచిది. వాక్యాలలో యేసు ప్రభు పలుచోట్ల ఈ విధంగా పేర్కొంటూ ఉన్నారు.
అంటే మత్తయి 18:8లోను 25:41లో నరకము ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండమని వర్ణించబడింది. నిత్యమైనటువంటి శిక్ష. యూదా 6లో నిత్యమైన సంకెళ్ళు. మార్కు 3:29లో నిత్యనాశనమని. హెబ్రీలకు 6:2లో నిత్యమైన తీర్పు. యూదా 7లో నిత్యాగ్ని అని. మత్తయి 3:12లో ఆరని అగ్ని. మార్కు 9:43, 46, 48లో అగ్ని ఎన్నడూ ఆరనటువంటిదని. లూకా 3:17లో ఆరని అగ్ని అని. 2 పేతురు 2:17 గాఢాంధకారము భద్రము చేయబడినదని. యూదా 13లో గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నదని. వాక్యాలలో నరకాన్ని గురించి ఈ విధమైనటువంటి విస్తార వర్ణన ఎందుకు ఇవ్వబడింది? అది నిజము గనుకనే. వాక్యంలోని ఆ ప్రాధాన్యత మరియు నరకాన్ని గురించిన ఆ ప్రాధాన్యత మనము సరిగా అర్థం చేసుకోవాలి. మార్కు 9:43 చెప్తోంది, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. యేసు ప్రభు అంటున్నాడు, నీ చేయి నిన్ను అభ్యంతరపరిచినట్లయితే. యేసు ప్రభు అంటున్నారు, 2 చేతులు కలిగి నరకములోకి వెళ్లేదానికన్నా 1 చేతితో పరలోకానికి వెళ్ళుట నీకు మేలు. ఆయన ఉద్దేశం చేతులు నరికివేమని కాదు గాని జాగ్రత్తగా ఉండమని. నీ చేయి చేయకూడని పనులు చేస్తుందనుకోండి, దాన్ని వదిలేయి. ఎందుకంటే దాని ద్వారా నీకు వస్తున్నటువంటిది బహు భయంకరమైనటువంటి నరక శిక్ష. అది భరించరానిదని యేసు చెప్తున్నాడు. మరికొన్ని వాక్య భాగాలను చూద్దాం. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్తున్నాడు. బైబిల్ అంటుంది వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని. ఆత్మ అనేది సజీవమైనది, నిత్యమైనది గనుక ఆ ఆత్మ ఈ అగ్నిలోకి వచ్చినప్పుడు ఆరని అగ్నితో వేదన అనుభవిస్తుంది. అగ్నిలో కాగితం వేశాననుకోండి, కాగితం అగ్నినన్నా ఆర్పివేయాలి, పేపర్ అన్నా కాలిపోవాలి. కాగితం కాలడం లేదు, అగ్ని ఆరడం కూడా లేదు. అయితే ఒక మనిషి ఆత్మ అందులో పడిందంటే ఎంత ఘోరమో చూడండి. మార్కు 9:45లో నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్యజీవములో ప్రవేశించడం మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. 47లో నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. 48వ వచనము, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రియ సహోదరులారా, చేతుల గురించి, కాళ్ళ గురించి, కన్నుల గురించి ఆయన చెప్తున్నారు. ఈ అవయవముల ద్వారానే ఎక్కువగా మనం పాపం చేస్తుంటాం. ఈ చేతులతో పాపం చేస్తుంటాం. కాళ్ళు వెళ్ళరాని చోట్లకు వెళ్తుంటాయి. చూడరాని విషయాలు చూసి పాపం చేస్తున్నాం. ఈ విధంగా పాపం శరీరంలోనికి ప్రవేశించి శరీరాన్నంతటినీ పాపమయం చేస్తుంది. పశ్చాత్తాప పడటం లేదంటే అది కేవలం మొండితనం, తిరుగుబాటుతనం. తిరుగుబాటుతనానికి శిక్ష ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ నరకం అనేది ఎక్కడుందంటారు? నేను అడుగుతున్నాను, అసలు నరకం ఎక్కడుందంటారు? బైబిల్ గ్రంథంలో ఒక చోట చక్కని సందర్భాన్ని చూశాను. బైబిల్లో ఒక చోట ఒక మహత్కరమైన విషయం జరగడం మనం చూస్తాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కొందరు సజీవంగా నరకంలో దిగడం చూడగలం. అక్కడొక పదం ఎలా ఉందంటే, భూమి నోరు తెరిచి వారిని మృంగివేసనని ఉంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 30వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. ఈ సందర్భాన్ని గురించి నేను మీకు విపులీకరించాలని ఆశిస్తున్నాను. మోషే దేవుని చేత ఎన్నుకోబడిన ఒక గొప్ప నాయకుడు మాత్రమే కాక అతని ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు జరిపించినాడు. తన బంధువైనటువంటి కోరహ్ అనే వ్యక్తి తనకు తెలిసినటువంటి ఒక 250 మందితో కూడా కలిసి మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. నీవొక్కడవే దేవుని సేవకుడవా అన్నాడు.
నీవు తప్పు చేశావు, ఇలా చేశావు, అలా చేశావు అని ఎదురు తిరుగుతున్నాడు, పోట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు. ఈ మాటలన్నీ విని మోషే ఎంతగానో బాధపడ్డాడు. చివరిగా మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఎందుకు వీడు నాకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు? మీరు చెప్తేనే కదా నేను వీరిని నడిపిస్తున్నాను, వీరేమో ఈర్ష్యపడుతున్నారు అని ప్రార్థించగానే దేవుని యొక్క ఉగ్రత ఈ వ్యక్తి మీదకి దిగి వచ్చిందని బైబిల్ చెప్తుంది. కోరహు మరియు తనతో ఉన్న 250 మందిని భూమి నెరవిడిచి నోరు తెరచి వారందరినీ మృంగివేసిందని చెప్పి బైబిల్లో వ్రాయబడినది సజీవంగా. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, భూమి నోరు తెరచింది అనే విషయం. చదువుతాను వినండి. అయితే భూమి నోరు తెరచి పాతాళములో కూలినట్లు వారికి కలిగిన సమస్తమును మృంగివేసెను. పాతాళమనే మాట 31వ వచనము. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెర విడిచెను. 32వ వచనము. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33వ వచనము. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. మంచిది. బైబిల్ అంటోంది, పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకుని 38వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దీన్ని జాగ్రత్తగా గమనించండి. పాపులు, మరో మాట, వారి ఆత్మలకే. చూసారా? ఈ విధంగా వీరు తమ ఆత్మలకు విరుద్ధంగా పనిచేసి బహుభయంకరమైన శిక్షావిధికి లోనయ్యారు. వీరి ఆత్మలనేవి మృంగివేయబడ్డాయి. భూమి ద్వారా వారు నశించారు. వారు ఇశ్రాయేలీయులకు ఒక గుర్తుగా మిగిలిపోవాలి. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే, నరకం అనేది భూమి క్రింద ఉందని. ఇంకొన్ని ముఖ్య విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నరకం భూమి క్రింద ఉంది. సరే, మరో నెలలో ప్రచురించబడిన డిస్కవర్ మ్యాగజైన్లో చూడండి, ఆ పత్రికలో ఏమని వచ్చిందంటే, భూమి మధ్య భాగంలో ఏముంది అని. ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు ఆ మధ్య భాగంలో ఉన్నటువంటి గోళం ఒక ప్రత్యేకమైన రంగులో ఉంది. ముందు పసుపు రంగు, ఆ తరువాత ఏమో ఎరుపు రంగు, ఆ తరువాత వచ్చే 2 గోళాల్లో నలుపు రంగు, ఆ పైన మనము నివసించే భూమి. మనము నివసిస్తున్న ఆ భాగం నుండి భూమి క్రింది భాగాలలోనికి దిగుతున్నప్పుడు భూమి యొక్క ఉష్ణోగ్రత బహు ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని ఆ రంగు ఎర్రగా ఇవ్వబడింది. భూమి యొక్క లోపలి భాగాలు అనేవి ఇవ్వబడిన ఈ పటంలో చూస్తే, లోపలేమో ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంది, ఎర్రగా ఉంది. ఆ తర్వాత రాను రాను తగ్గి మనం ఉన్న ప్రాంతం వస్తుంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది నరకం అనేది భూమి క్రింద ఉందని. ఎఫెసీయులకు 4:9లో ఏ విధంగా ఉన్నదో చూద్దామా? ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. నీవనొచ్చు, పాత నిబంధన ప్రకారం వారి జీవితాల్లో ఆ విధంగా జరిగింది. క్రొత్త నిబంధనలో మరి దానికి సంబంధించిన విషయాలు చెప్పండి. ఇదిగో అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. భూమి యొక్క క్రింది భాగం అంటే ఏమిటి? అదే భయంకరమైన అగ్ని, నరకం. అదే నరకాగ్ని. భూమి యొక్క క్రస్ట్ అనేది పైనుండి దరిదాపుగా 50 మైళ్ళ లోతు వరకు ఉంటుంది. సైన్సు ప్రకారం భూతలా నుండి 50 మైళ్ళ దూరం వెళ్తే చాలు, అగ్ని కొన అందుతుంది. 50 మైళ్ళే. అదే సముద్రం అడుగు భాగం నుండి ఆ అగ్నిని చేరుకోవటానికి 1 మైలు దూరమే. ఒక చక్కని విషయం గురించి నేను చదివాను. వాతావరణ పద్ధతుల గురించి. నీటిలో అంటే సముద్రంలో ఆ పద్ధతులన్నీ వేరుగా ఉంటాయి భూమి యొక్క పద్ధతుల నుండి.
సముద్ర పైభాగా నుండి లోనికి దిగుతున్నప్పుడు ఒక బిందువు వస్తుంది. ఆ పాయింట్ నుంచి సూర్యరశ్మి అనేది దిగదు. వైజ్ఞానిక మరియు పర్యావరణ సంబంధమైనటువంటి పుస్తకాల్లో ఆ బిందువును, ఆ యొక్క ప్రదేశాన్ని అబిస్ అన్నారు. అబిస్ అనేటువంటి ఆ యొక్క పదం ముందు నుండే బైబిల్లో ఉన్న విషయం ఎంత గొప్ప. అక్కడ ప్రకాశం అనేది లేనేలేదు. అయినా పురుగులు, క్రిములు, ఎన్నో వెలుగు చేరనటువంటి ఆ ప్రాంతంలో జీవించడం అనేది ఎంత ఆశ్చర్యం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, లోపలికి వెళ్ళే కొద్దీ చీకటి, లోనికి వెళ్ళే కొద్దీ చీకటి మరియు అగ్నికి చేరువవుతున్నాం. మంచిది. బైబిల్లోని ఎబిస్ అనేటువంటి పదం గ్రీకు భాషలో అబుసోస్ అనే విధంగా ఉంది. దాని అర్థం ఏమిటయా అంటే అడుగు భాగము లేని. అబిస్ అంటే అడుగు భాగము లేనిది. గుంట అంటే అడుగు ఉండాలి. అడుగు లేని ఒక గుంటను చూసామనుకోండి, ఒక వస్తువుని దాంట్లో గనక పడేసినట్లయితే అది లోపలికి వెళుతుంది, లోపలికే వెళ్ళిపోతుంటుంది. ఏంటి దాని అర్థం? అదే ఆ పదం అబిస్, అడుగులేనిది. సరే, కింగ్ జేమ్స్ తర్జుమాలో ఎలా ఉందంటే అడుగు భాగం లేని లోతైన గొయ్యి. ఇప్పుడు నేను కోరహు సందర్భానికి తీసుకెళ్తున్నాను. కోరహు మరియు తన బృందం అంతయును భూమి నోరు తెరవగానే తిన్నగా లోనికి త్రోయబడ్డారు, గొయ్యి, అబిస్ లోకి. దానికి అంతమే లేదు. తిరుగుబాటుకి ఎంత గొప్ప శిక్ష! ప్రియుడా, దేవునికి ఎదురుగా తిరుగుబాటు చేయకు. నేను పాపిని కాదని అనకు. పశ్చాత్తాపపడి యేసుని స్వీకరించు. దయ పొందుకుని ఇక్కడికి ఎన్నడూ రాము. ఇవన్నీ కూడా ఒకటి చెప్తుంది. నరకము, న్యాయము, తీర్పు ఉన్నవని వైజ్ఞానిక గ్రంథాలు, బైబిలు రుజువు చేస్తున్నాయి. గమనించారా? దేవుణ్ణే నాకు అవసరం లేదనుకుంటే ఈ నరకాన్ని మనం ఎలా తప్పించుకుంటాం చెప్పండి? ఎన్ఐవి, ఆర్ఎస్వి అనే బైబిల్ తర్జుమాల్లో మృతులు నివసించే చీకటి లోకం, రోమా 10:7. చనిపోయిన వారు, ఆత్మలు పాతాళంలోనికి త్రోయబడిన వారు, మృతులు పొందిన రెండవ మరణమది. సరే, అబద్దోను ప్రకటన 9:11లో అబిస్ మీద అధికారం కలిగినది అబద్దోన్. దయ్యాలు అబిస్ని పరిపాలిస్తాయి. అంటే సైతాను అబిస్కి రాజుగా ఉన్నాడు. ఇప్పుడు మనిషి యొక్క ఆత్మ దయ్యములు అధికారం కలిగిన ఆ ప్రాంతంలోనికి త్రోయబడుతుంది. అందుకే అక్కడ వేదన, రోదన. సాతాను మంచివాడు కాదు, వాడు చెడ్డవాడు. ఇప్పుడు మనిషి యొక్క ఆత్మ దయ్యాలు అధికారం కలిగినటువంటి ఆ రాజ్యంలోనికి వెళ్తుంది. కానీ మంచివాడినటువంటి దేవుని రాజ్యానికి వెళ్లాల్సింది. వేదన, వేదన, వేదన. ఎంతకాలం? అంతమే లేదు. ప్రియుడా, ఆలోచించు. సరి, అగాధం మీద అధికారం అబద్ధమున్నది. దానిలో నుండి అంత్యకాలములో వస్తున్నటువంటి క్రూరమృగం ప్రకటన 11:7లో చెప్పిన విధంగా వస్తున్నాడు. ఆ అగాధపు క్రూరమృగం చివరికి నశిస్తుంది. ప్రకటన 17:8. 1000 కాలములో సాతాను అక్కడ బంధించబడుతుంది. ప్రకటన గ్రంథము 20:1-3. మరో పదం వచ్చింది ఇక్కడ, షియోలు అని. షియోల్ అనే ఈ పదం కూడా నరకానికి సంబంధించిందే. షియోల్ అనేటువంటి పదం హెబ్రీ భాషలోని మూలపదం నుంచి తీయబడింది. పాత నిబంధనలో షియోల్ అనే పదం భూమిలోని లోతైన భాగం సూచిస్తుంది. దిగిపోవడం, దింపబడటం అనే పదాలు కనీసం 20 సార్లు వాడబడ్డాయి. షియోల్ అనేటువంటి ఈ పదం ఎక్కడ వాడబడినా దిగిపోవడం, దింపబడటం ని సూచిస్తుంది. భూమి యొక్క అడుగు భాగాలు. షియోల్ అనే భూమి అడుగు భాగాలు 6 సార్లు చెప్పబడింది. ద్వితీయోపదేశ కాండము 32:22, కీర్తనలు 86:13, సామెతలు 9:18 మరియు 15:24, యెషయా గ్రంథము 7:11, 14:15. పరలోకం నుండి చాలా దూరంగా ఉన్న స్థలమని సియోలు గురించి 4 సార్లు చెప్పబడింది. చివరి బిందువు చూశారా? అబ్రహాము ధనవంతుడితో చెప్తున్నాడు, ఒక గొప్ప అగాధముందని. చూశారా? ఎవరు కూడా పరలోకా నుండి నరకానికి గాని, నరకాన్ని నుండి పరలోకానికి గాని రాలేరు అన్నమాట. అంత దూరం. యోబు 11:8, కీర్తనలు 139:8, యెషయా 7:11, ఆమోసు 9:2లో
సియోలు, అగాధము పర్యాయ పదాలుగా ఉన్నవి. యోబు 17, 13, 14, 33, 18, కీర్తనలు 33, కీర్తనలు 88, 3, 4 వచనాలు, సామెతలు 1, 12, యెషయా 14, 15, 38, 18, యెహెజ్కేలు 31, 14 నుండి 17లో గొయ్యి అనే ఆ పదం షియోలుకి పోల్చబడింది. బైబిల్లో 9 సార్లు ఈ పదం మరణానికి సాదృశ్యంగా వాడబడింది. గమనించరా? 2 సమూయేలు 22, 6, కీర్తనలు 18, 4, 5, కీర్తనలు 49, 14, కీర్తనలు 89, 48, కీర్తనలు 116, 3, సామెతలు 5, 5, యెషయా 28, 15, యెషయా 28, 18, హోషేయ 13, 14, హబక్కూకు 2, 5. షియోల్ అనేటువంటి ఆ పదం భయంకరమైనటువంటి వరదలు, నీరు తరంగాలతో పోల్చబడింది. యోనా గ్రంథము 2, 2 నుండి 6. కొన్నిసార్లు షియోలు అనేటువంటి ఈ పదం ఉరులు పెట్టే వేటగానితో పోల్చబడింది. వారిని బంధించి సజీవుల లోకములో నుండి లాగివేసే విధంగా. 2 సమూయేలు 22, 6, యోబు గ్రంథం 24, 19, కీర్తనలు 106, 3. షియోల్ అనేది ఎన్నడూ కూడా బయటికి రాలేనటువంటి జైలు లాంటిది. యోబు 7, 9, యోబు 10, 21, యోబు 16, 22, యోబు 21, 13, కీర్తనలు 49, 14, యెషయా 38, 10 వచనం. షియోలుకి మనుష్యులు సజీవంగా పంపబడ్డారు. సంఖ్యాకాండం 16, 30, 16, 33, కీర్తనలు 55, 15, సామెతలు 1, 12. నా ప్రియ సహోదర సహోదరులారా, నేను చెప్పేది నరకానికి సంబంధించినటువంటి కొన్ని పదాలు, అర్థాలు, వాటికి సంబంధించిన రెఫరెన్స్లు నేను మీకు అర్థం కావాలని చెప్పియున్నాను. అర్థమవుతుంది కదా? అక్కడ మరో లోకం ఉన్నదని, ఆ లోకానికే నరకమని, షియోలని, హేడ్స్ అని పేరు పెట్టియున్నట్లుగా చూస్తున్నాం. కానీ అగాధ బిలం, మండుచున్న గోళం, ఇవన్నీ కూడా ఎంతో నిజమైన విషయాలు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు. నేనిక్కడ మీకు కొన్ని వివరణలు ఇస్తాను. ఇప్పటి వరకు నరకం అనేది ఒకటి ఉందని అన్నాం. భూమి క్రింద ఉందనే విషయం మాట్లాడుకున్నాం. ఆ నరకం భూమి క్రింద ఉంటే మరి ఆ నరకంలో అగ్ని కూడా ఉంది. ఆ అగ్ని భూమిలో నుండి వస్తుందని రుజువుపరచడానికి ఎటువంటి ఆధారాలు గాని, రుజువులు గాని ఉన్నాయా? ఆలోచిద్దామండి. మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో అగ్ని పర్వతాల గురించినటువంటి విషయం గురించి కూడా చదివాం. నేను ఈ విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు చెప్పారు, అగ్ని పర్వతాలను చూడు, భూమి క్రిందనున్న నరకం ఎంత భయంకరమో, నా ప్రేమ ఎంత శ్రేష్టమో అది నీకు తెలుస్తుంది. అగ్ని పర్వతం అంటే అసలు ఏంటో చూద్దాం. అగ్ని పర్వతం అంటే భూమి యొక్క లోతైన భాగములో నుండి బయటికి వెలువడుతున్నటువంటి విషయమని అర్థం. కొన్ని ఉదాహరణలతో పాటు నేను మీకు వివరిస్తాను. అగ్ని పర్వత చిత్రాలను చూసినప్పుడు భూమి లోపలి భాగాల్లో ఉన్నటువంటి ఆ అగ్ని కాలువలోని ఆ అగ్ని పర్వతం ద్వారా బయటికి వెళ్ళగ్రక్కబడుతుంది. ఆ అపరిమితమైన వేడి ఎన్నో మైళ్ళ స్థలాన్ని ధ్వంసం చేస్తుంది. సెయింట్ హెలెన్స్ అనేటువంటి ఒక అగ్నిపర్వతం మే 18, 1980లో పగిలినప్పుడు పత్రికా విలేకరులు ఏమని రాశారంటే, నరకమే భూభాగానికి పైకొచ్చేసింది అని. ఎలా చెప్పారో చూసారా? వల్కనోస్ ద ఎర్త్స్ అవేకనింగ్ అనేటువంటి పుస్తకంలో 91వ పుటంలో నరకంలో దిగటం అని చెప్పారు. వేవేల సంవత్సరాల క్రితం బైబిల్లో చెప్పబడినటువంటి నరకాన్ని గురించిన ఆ సత్యాలు సైన్సు ఇప్పుడు కనిపెట్టిన ఈ విషయం బైబిల్లో మరి ఎప్పుడో ఉన్నదండి. మీరిప్పుడు అగ్నిపర్వతాల గురించినటువంటి కొన్ని చిత్రాలు చూడొచ్చు. వెళ్ళగ్రక్కబడుతున్నటువంటి ఆ అగ్ని ద్రవం, అపరిమితమైనటువంటి తీవ్రమైన ఆ వేడి మరియు అగ్ని. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్థలాల్లో గనక మనం చూసినట్లయితే ఇది ఒక పెద్ద గుంట అని, నరకానికి కిటికీ లాంటిదని, దాంట్లో ఏది పడినా సరే భస్మమే అని చెప్పబడింది. అంతా పోయినట్టే. ఈ చిత్రాల్లో చూసినట్లయితే ఈ అగ్నిపర్వతంలో నుంచి వస్తున్నటువంటి అగ్నిద్రవం, రాళ్ళు, ఇతర పదార్థాలు, బూడిదలు ఆ భూమిలో నుండి
బయటికి ప్రవహిస్తున్న అగ్ని నది వలె మనం చూడొచ్చు. ప్రియమైన వారలారా, భూమి క్రింద ఉన్నటువంటి భాగాలలో అక్కడ అగ్ని ఉందని, పలు విషయాలు అక్కడ ఉన్నాయని, అక్కడ ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నది. క్యాస్పర్ ప్యూసర్ అనేటువంటి ఒక ప్రఖ్యాతి నొందినటువంటి శాస్త్రవేత్త హెక్లాఫెల్ అనేటువంటి ప్రాంతంలో పగిలిన జ్వాలాముఖి నుండి వచ్చినటువంటి విషయాలను వివరిస్తూ ఇట్లన్నాడు. భయంకరమైనటువంటి విషయాలను చెప్పారు. ఆయన వ్రాస్తాడు, ఆ అగ్నిపర్వతం పగిలినప్పుడు కొన్ని మైళ్ళ దూరం వరకు దానిలో నుండి హృదయ విదారకమైనటువంటి అరుపులు, కేకలు, పళ్ళు కొరకటాలు వినిపించాయట. అగ్నిపర్వతం పగిలినప్పుడు సాధారణంగా బూడిదలు, అగ్ని, మంటలు ఇవన్నీ వస్తాయనుకుంటాం, అంతే. అయితే ఈ శాస్త్రవేత్త పరిశోధనల ద్వారా కనిపెట్టింది ఏంటంటే, అక్కడ కేకలు, అరుపులు, పెడబొబ్బలు, పళ్ళు కొరకటాలు ఉన్నాయంటున్నాడు. అలా అరిచేదెవరు? ముందే ఆ ప్రాంతానికి త్రోయబడినటువంటి మనుష్యుల ఆత్మలు పెట్టే కూతలు, కేకలే అవి. నేను మీకు ముందే చెప్పాను గదా, అది విశ్రాంతి పొందే స్థలం కాదని. జీవితకాలమంతయు అనంతకాలం అరుపులు, కేకలు, నా దేవా, పళ్ళు కొరకటాలు. ఎలా వివరించమంటారు నన్ను? మన ఊహకే అందని విషయమది. అగ్నిపర్వతము పగిలినప్పుడు ఈ లావాలు, ఇతర పదార్థాలు వస్తటం ఎలా ఉందంటే, నరకమనే దానికి కిటికీ తెరిచినప్పుడు దాని లోపల ఉన్నటువంటి మనుష్యుల కేకలు, అరుపులు బయటికి వినిపిస్తున్నట్లుగా ఉంది. క్యాస్పర్ ప్యూసర్ శాస్త్రజ్ఞుడు ద్వారా కనుక్కోబడి పరిశోధించబడిన సత్యాలే ఇవి. నేను స్వయంగా చెప్పాలనుకుంటున్న మాటలు కావివి. ఈ హెక్లఫెల్ అనేటువంటి అగ్నిపర్వతం యొక్క క్రింద భాగం నుండి నరకములో నుండి వెలువడుతున్నట్లుగానే వస్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి అరుపులు కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా వినిపిస్తూ వచ్చాయి. విషయం ఈ విధంగా ఉంటుందని జీవితంలో మనం ఎన్నడైనా తలంచామా? హెరాల్డర్ సెగట్సన్ అనేటువంటి వ్యక్తి వ్రాసిన మెల్టింగ్ ది ఎర్త్ అనే పుస్తకములోని 73వ పేజీలో అగ్నిపర్వతం ఎప్పుడు పగిలినా గాని అందులో నుండి మనుష్యుల స్వరాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. నమ్మగలిగినదా? మనం చదువుకునే రోజుల్లో అగ్నిపర్వతాలు పగులుతాయని మాత్రమే చదువుకున్నాం. కానీ ఈ మధ్య పరిశోధించబడిన విషయాలు ఏమంటున్నాయంటే, మనుష్యుల స్వరాలు మైళ్ళ దూరం వరకు వినిపిస్తున్నాయట. సహోదరులరా, ఈ సందర్భం సత్యం కాకపోతే ప్రచురణలోకి వచ్చేవే కావు. ఇప్పుడు బైబిల్లో గనుక చూస్తే ఆ సత్యాలను పోల్చి చూసినప్పుడు ఆ సత్యం అక్కడ ఉన్నది. అంటే విజ్ఞానపరమైన విషయాలు మొదటివి కావు. బైబిల్ పరంగా వచ్చినటువంటి ఆ సత్యాలే ప్రాథమికమైనవి. దేవుడు ముందుగానే రుజువుపరిచాడు, విజ్ఞాన శాస్త్రం కూడా తరువాత వాటిని చెప్పింది. సహోదర సహోదరులారా, పరిశోధించి కనుక్కోబడిన విషయమా ఇవన్నీ కూడా? ప్రయోజనకరమైనటువంటి మాటలు కాదని మీరు అనుకుంటున్నారా? లేదు స్నేహితుడా, ఇది నీ జీవితానికి చాలా ప్రయోజనకరం. ఎవరికి తెలుసు? ఆ స్థలానికి నీవే వెళ్తావేమో, నీవు పశ్చాత్తాపడి యేసును అంగీకరించకపోయినట్లయితే. ప్రియుడా, జాగ్రత్త వహించు. మార్కు 9:46లో ప్రభువైన యేసు ఇలా అన్నాడు, పురుగు చావదు, అగ్ని ఆరదు అని. పాత నిబంధనలో పురుగును గురించి ఎక్కడైనా ఉందా? లేక క్రొత్త నిబంధనలోనే ఉందా? యెషయా 66వ అధ్యాయము 22-24లో మంచి విషయం ఉంది. నేను చదువుతాను. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. గమనించారా? బైబిలులోనే పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథములోని చివరి అధ్యాయములో
వారి పురుగు చావదు, వారి అగ్ని ఆరదు అని ఉన్నది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చదవలేదా? వాటి పురుగు చావదు, వారి అగ్ని ఆరదు అని. పాత నిబంధనలో అక్కడ చెప్పబడిన విషయమే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా ఇక్కడ కూడా వివరించబడింది. దేవుని యొక్క వాక్య బోధన ఎంత సత్యము, ఎంత నిజం. ఒక వైజ్ఞానిక విశేషం చెప్తాను. శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు. సముద్ర అట్టడుగు భాగాన నెరలు విడిచిన భూమిలో నుండి అగ్ని బయటకు రావడం. ఓ, అలాగంటారా? సముద్ర అడుగు భాగంలోండే అగ్నిపర్వతాల్లో భూప్రపంచంలో ఎక్కడా కనపడినటువంటి ఒక విచిత్రమైన 8 అంగుళాల పొడవున్న పురుగును కనుక్కున్నారు. జోసెఫ్ వాలెస్ అనేటువంటి వ్యక్తి ద్వారా వ్రాయబడిన ద డీప్ సీ అనే పుస్తకంలోని 39వ పేజీలో ఈ విధంగా వ్రాయబడింది. బహుశా సముద్ర ప్రాణులలో చాలా విచిత్రమైనటువంటి ఒక ప్రాణి రిఫ్టియా 8 అడుగులు పొడవగలిగినదై ఆ నెరవిడిచిన ప్రాంతము దగ్గరే కనపడుతుంది. గమనించండి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. ఈ పురుగులు అక్కడ జీవిస్తూ ఉన్నాయి. సూర్యరశ్మి రానటువంటి ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాయి. అవి హైడ్రోజన్ సల్ఫైడ్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాయి. అక్కడ మెటబాలిజం అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఒక రసాయన పదార్థమైనటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ అనే దాని మీద జీవిస్తూ ఉన్నాయి. హైడ్రోజన్ సల్ఫైడ్. ఇప్పుడు ఇక్కడ గంధకం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నేను రసాయన శాస్త్రం చదివిన వాడిని, రసాయన శాస్త్రం నేర్చుకున్నాను, దాంట్లో PhD పట్టం పొందుకున్నాను. అందుకని రసాయన సంబంధమైన దాని మీద నా మనసుంది. అయితే గంధకమనే రసాయనం అక్కడ ఉండాలి. సముద్రపు అట్టడుగు భాగాన గంధకమనే ఆ రసాయనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ భూమిలో గంధకమనే రసాయనం ఉన్నది. ఆ పురుగులు ఆ అగ్ని రంధ్రాలలో ఎంతో సౌఖ్యంగా జీవిస్తూ ఉన్నట్టు చూస్తున్నాం. శాస్త్రవేత్తలు అంటున్నారు అక్కడ అగ్ని బయటపడుతుందని. సముద్రపు అడుగు భాగాన అగ్ని ఎక్కడి నుండి రాగలదు? భూగర్భంలో అగ్ని లేకపోతే ఆ అగ్ని ఎలా బయటపడగలదు? ఆ ప్రాంతంలో సముద్రపు నీరు అంతా ఉన్నప్పటికీ అగ్ని కూడా అక్కడే వస్తుంది. చూసారా? ఆ అగ్నిలో ఈ పురుగులు ఉన్నాయట. బ్రతకగలదా? అవును, బ్రతుకుతూ ఉన్నాయి. అదే సైన్స్ చెప్తున్నటువంటి వాస్తవం. ఫిన్లాండ్ వార్తాపత్రిక అయిన మినిసెస్టియాలో ఈ విధంగా ప్రచురించబడింది. ఇప్పుడు ఆ పత్రిక ప్రచురించబడడం లేదని భావిస్తూ ఉన్నారు. డాక్టర్ అజకోవ్ అనే నాస్తికుడు చెప్పిన విషయాలు వ్రాయబడినవి. ఆయన కనుగొన్న విషయాలు. అజకోవ్ అనబడినటువంటి ఆ యొక్క వ్యక్తి తన యొక్క బృందంతో కూడా కలిసి సైబీరియా అనేటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఆ డ్రిల్ చేస్తున్నటువంటి సమయంలో ఆయిల్ గురించి వాళ్ళు మరి ఆ తవ్వటం మొదలుపెట్టినప్పుడు అది యంత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క షాఫ్ట్ ఒక ప్రాంతం వచ్చేసరికి గిర్రున బాగా తిరగటం మొదలుపెట్టేసింది. భూమిని త్రవ్వుతున్నటువంటి ఎక్కడైతే భూమి గట్టిగా ఉంటుందో దాన్ని త్రవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడైతే ఖాళీ ప్రాంతం అనేది వస్తుందో యంత్రం వేగంగా తిరగడం మొదలు పెడుతుంది. అంటే అక్కడ ఒక ఖాళీ స్థలం అనేది వచ్చిందని అర్థం. ఆ బృందం వారు ఆ యంత్రం బాగా తిరగటాన్ని బట్టి అసలు అక్కడ ఏముందో తెలుసుకోవాలని అనుకున్నారు. మైక్రోఫోన్ని భూమధ్య భాగంలోనికి పంపి పరిశోధించినప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అతను అన్నాడు, ఒక నాస్తికవాదిగా బైబిల్ని గాని పరలోకం ఉందని గాని నేను నమ్మను, కానీ ఒక శాస్త్రవేత్తగా నరకాన్ని మాత్రం నమ్ముతున్నాను. ఆ మైక్రోఫోన్ నుంచి వచ్చిన స్వరాలు మనుష్య స్వరాలు ఎంతో అరుస్తూ ఉన్నారు. రోదనకరమైనవి, ఆవేదనతో కూడిన కేకలు. ఇవన్నీ చూసి వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయారు. నాస్తికుడుగా నేను బైబిల్ని గాని పరలోకం ఉందని గాని నమ్మను, కానీ ఒకటి మాత్రం నిజం, నరకం ఉందని మాత్రం నమ్ముతున్నాను. ఆశ్చర్యపడటం మాత్రమే కాకుండా మేము చూసింది, మేము విన్నది, గమనించింది, దానర్థం ఏమంటే నరకం యొక్క తలుపుల గుండా డ్రిల్ చేశామని అన్నాడు. నరక ద్వారాల గుండా. దాన్ని వివరిస్తూ డాక్టర్ ఎజుకో అన్నారు, ఆ డ్రిల్ అనేది ఒక విశాలమైనటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతం గుండా వెళ్ళిందని. ఉష్ణోగ్రతలో కూడా ఒక పెద్ద మార్పు కనిపించింది. 2000 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 1100 డిగ్రీ సెల్సియస్ దరిదాపుగా. ఒక మైక్రోఫోన్ పంపి ఆ యంత్రం యొక్క
కదలికల్ని గమనించాలని మేము ఆశిస్తే మానవ స్వరాలు అక్కడి నుంచి ఎంతో వేదనలో ఉండి అరుస్తూ ఉండడం విన్నాం. భూమి క్రింద ఆ టెక్టానిక్ ప్లేట్స్ ఎలా కదలికలు పనిచేస్తుంది అనేది వీరి గురైతే, ఆ టెక్టానిక్ ప్లేట్ యొక్క కదలికల స్వరం వినాల్సింది పోయి వారు విన్నది మానవ స్వరం. అది ఒకే మనిషి యొక్క స్వరం కాదండి, కొన్ని మిలియన్ల మనుష్యుల ఆత్మల యొక్క స్వరాలు వారు విని ఆశ్చర్యపోయినట్లుగా చూస్తాం. అంటే వేవేల కోట్ల కొలది జనం అరుస్తున్నారు. ఆమోసు 9:2 వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును, ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను. నరకాన్ని త్రవ్వారు, ఆ కేకల్ని విన్నారు. సోదరుడా, నిజంగా ఉన్న స్థలం అది నమ్మటానికి ఆడియో క్యాసెట్ అవసరం లేదు మనకి. నరకముందని చెప్పడానికి అసలు ఈ ఆధారాలతో పనే లేదు. ఈ ఆధారాలని నీవు నమ్ము, లేకపోతే నమ్మకపో. ఒక్కోసారి విజ్ఞానపరంగా వస్తున్నటువంటి వాస్తవాలని ఎంతో అనుమానాస్పదంతో చూస్తారు. ఎలా నమ్మాలి విషయాలను? సహోదరుడా, నమ్మలేకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది కాబట్టి నరకమనే ఆ విషయాన్ని గురించి ఎప్పటికైనా మనము నమ్మి తీరాల్సిందే. దేవుని యొక్క వాక్యమే సత్యం. నమ్మిక కలిగించడానికి ఇంతకన్నా ఎక్కువ ఆధారాలేమీ అవసరం లేదు. అది నిరూపించడానికి దేవుని వాక్యమైన బైబిల్ చాలు. కీర్తనలు 14:1 ఈ విధంగా ఉంది: దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడునూ లేడు. నరకమే లేదని అన్నావనుకో, దేవుడు లేడని అంటున్నావంటే నీవు మూర్ఖుడువని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నేను వేసే మరో ప్రశ్న, హైడ్రోజన్ సల్ఫైడ్ గురించి నేను మీకు చెప్పాను, అక్కడ ఉందని అన్నాను. ఇది చాలా రసవత్తరమైన కథ. అసలు ఆ ప్రాంతంలో గంధకము ఉండటం ఏమిటి? ఎందుకు వచ్చింది గంధకం? అగ్నిపర్వతం అనేదే నరకానికి నిజ ప్రతిబింబం. ద్రవరూపంలో ఉన్నటువంటి ఆ గ్రంథక ప్రవాహాలనే మనం చూస్తున్నాం. ఆంగ్ల భాషలో బ్రిమ్స్టోన్ అనే ఈ పదమే ఆ గంధక పదార్థాన్ని సూచిస్తుంది. జియాలజీ అనేటువంటి ప్రచురణలో నేచర్ సైన్స్ అప్డేట్ అనే శీర్షిక క్రింద జూలై 22, 2002లో ఈ వివరణ చక్కగా ఇవ్వబడింది. శాస్త్రజ్ఞులు అగ్ని పర్వతంలో నుండి వెలువడినటువంటి గంధకముతో కూడినటువంటి బ్రిమ్స్టోన్స్ని పరిశీలిస్తూ ఈ వివరణలు మనకి ఇచ్చారు. భూమి గంధకాన్ని కక్కేస్తోంది. నేననుకోవడం, భూమి క్రింది భాగాలలో ఎంతో ఎక్కువ మొత్తములో గంధకము ఉన్నది. గంధకము పసుపు రంగులో ఉంటుంది. అగ్నిపర్వతం ఎక్కడి నుంచైతే కక్కుతుందో దాని ద్వారము దగ్గరే ఈ గంధకం అంతా కూడా కూడింటుంది. బ్రిమ్స్టోన్ అనే ఈ పదం రసాయన శాస్త్రములైతే ఉంది. మనం బైబిల్లోకి రావాలి. గంధకము ఉందని రుజువైంది కాబట్టి బైబిల్ దాని గురించి ఏం చెప్తుందో చూద్దామా? ప్రకటన గ్రంథము 14:10 అతడు అగ్ని గంధకముల చేత బాధింపబడును అని వ్రాయబడింది. యోబు 18:21 భక్తిహీనుల నివాసము దేవుని ఎరుగుని వారి స్థలం అట్టిదే. 15వ వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడెను అని ఉంది. అర్థమైందా? ఇప్పుడు అది గంధకమే. గంధకం అనేది ఎక్కడున్నదో తెలుసా? భూమిలోనే. ప్రకటన గ్రంథము 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. నా ప్రియ సహోదరులారా, ప్రకటన గ్రంథం 21:8 అగ్ని గంధకాల గురించిన విషయం చూశారు కదా. అగ్నిపర్వతంలో ఏమన్నాయో చూసారా? గంధకం యొక్క వాయువులు, సల్ఫర్ డయాక్సైడు, సల్ఫర్ ట్రయాక్సైడు, విషపూరిత గంధక వాయువులు, గంధకంతో కూడిన బూడిద, ద్రవరూపంలో ఉన్న గంధకం భూమిలో నుంచి పైకొస్తున్నాయి. భూగర్భంలో నుండి ఈ పదార్థాలన్నీ కక్కబడుతున్నాయి. ఇక్కడ 2 కూడా సరిపోల్చబడ్డాయి. చూసారా? ప్రకటన 21:8 ఏమంటుంది? ఎవరు వెళ్తున్నారు అక్కడికి? పిరికివారు,
అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారకులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు ఉన్నారు. బైబిల్లో ఈ విషయాన్ని గురించిన చిత్రీకరణ స్పష్టంగా ఉంది. అగ్నిపర్వతం బయటికి కక్కుతున్న పదార్థాలు, బైబిల్లో నరకంలో చెప్పబడిన విషయాలు ఒకే రకంగా ఉన్నాయి. ఒక సజీవంగా ఉన్న అగ్నిపర్వతం నుంచి వస్తున్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి వాయువు ఒక్క రోజులో 20 టన్నుల నుండి 10 కోట్ల టన్నుల వరకు బయటకు వస్తుంది. ఇవన్నీ అగ్నిపర్వతం యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. జూన్ 15, 1991 సంవత్సరంలో పినాప్టిబో అనే స్థలంలో ఒక అగ్నిపర్వతం 3 నుండి 5 క్యూబిక్ కిలోమీటర్ల డాసైట్ మ్యాగ్మాని మరియు 20,000 టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ని వాతావరణంలోనికి కక్కింది. ఇది ఒక వాస్తవమండి. ఉత్తర భూభాగంలో దీని యొక్క ప్రభావము 0.5 నుండి 0.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను చల్లబరిచింది. సల్ఫేట్ యారజాల్ అనేటువంటి యొక్క పదార్థాలు అక్కడి వాతావరణంలో కలిసి క్లోరిన్ లెవెల్ని పెంచి ఓజోన్ లేయర్ని పాడయ్యేటట్లు చేస్తుంది. దీని వలన మానవాళికి ఎంతో హాని జరిగే అవకాశం ఉన్నది. నా ప్రియ సహోదర సహోదరులరా, ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క అగ్నిపర్వతం నుండి గంధక వాయువులను పైనున్నటువంటి వాతావరణంలోనికి పంపిస్తున్నది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడిన విధంగా ఇవి రెండూ సరితూగుతూ ఉన్నాయి. విద్యార్థులు ల్యాబ్స్లో వారి కాలేజీల్లో చదువుకునే రోజుల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది. అది ఒక ద్రవ పదార్థం. అది గనుక చేతి మీద గనక పడిన చోట పూర్తిగా శరీరాన్ని కాల్చివేస్తుంది. గంధక పదార్థం అది. ఆ ఒక చిన్న యాసిడ్ అనేటువంటి పదార్థాన్నే మనం భరించలేకపోతూ ఉన్నామే. అయితే ఒక మానవుని ఆత్మ ఆ అగ్నిగుండంలో తరువాత అక్కడ ద్రవ పదార్థంలో ఉన్నటువంటి ఆ గంధకం మరి అనంతకాలము ఎంతో బాధతో అదంతా కూడా ఎంత హృదయ విదారకమైన క్షోభ అనుభవిస్తుందో మనము ఆలోచించుకోవాలి. ఆలోచించండి, అది ఎంతో భయంకరం. అటువంటి భయంకరమైన ప్రాంతానికి మనము ఎన్నడూ కూడా వెళ్ళకూడదు. యోబు 18:11 నలుదిక్కులా భీకరమైనవి వారికి భయము కలుగుజేయును, భయములు వారిని వెంటాడి తరుమును. యోబు 18:14 వారి ఆశ్రయమైన వారి గుడారముల నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడుకు రాజునద్దకు కొనిపోబడుదురు. 15వ వచనం వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును. 18 జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనములో ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతిపట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకునివాడెవరునూ లేరు. బైబిల్లోనున్న యోబు గ్రంథం 3000 సంవత్సరాలకై ముందు రాయబడింది. వైజ్ఞాన పరిజ్ఞానానికి అందనటువంటి ఎన్నో విషయాలు యోబు గంధకం భూమిలో ఉందని ముందే చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27లో మనుషులు ఒకసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగునని ఉంది. స్నేహితుడా, బైబిల్ ఎటువంటి వారు నరకానికి వెళ్తారు అని చెప్తుంది. నీవు నేను అక్కడికి ఎన్నడూ వెళ్ళకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 11 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను అంటే హోమోసెక్షువల్స్ అని అర్థం, దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రియ సహోదర సహోదరులరా, చూసారా ఆ పెద్ద లిస్టుని? ఏ ప్రజలైతే ఇవన్నీ చేస్తారో, ఎవరి పాపాలైతే క్షమించబడలేదో, యేసు రక్తము చేత ఎందరైతే కడుగబడలేదో, పాపంలో కొనసాగేవారు,
దేవుని యొక్క తీర్పు దినాన్ని తప్పక ఎదుర్కోవాల్సిందే. వారందరూ అబిస్లో గాని షేలో గాని అగాధంలోకి పడద్రోబెడతారు. ఎక్కడైతే అగ్ని గంధకము మండుతున్న అగ్నిగోళం, ఆ స్థలంలో వేదనే 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 అనంత కాలం వరకు అక్కడ ఉంటుంది. 1 కొరింథీయులకు 6:12లో అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేనేమాత్రం లోపరచు కొనబడనొల్లను. ప్రజలు నరకానికి ఎందుకు వెళ్తున్నారు? యెషయా 5:13లో కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోచున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. చూసారా, ఇక్కడ దాహం అంటున్నాడు. లూకా 16:19లోనేమో మనం చూశాం. ధనవంతుడు అంటున్నాడు దాహం, లాజరును పంపి నా దాహము తీర్చుము. యెషయా 5:13లో బైబిల్ అంటుంది నా ప్రజలు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అంటే ఏమిటి? నరకంలో త్రోయబడ్డారు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. యెషయా 5:14లో అలా ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. మానవాళి ఇలా చేస్తున్నారు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. స్నేహితుడా, బైబిల్ చెప్తుంది యేసు ప్రభు ఇచ్చు ఈ రక్షణను తృణీకరించి ఈ భయంకరమైనటువంటి విషయాలలో కనుక కొనసాగినట్లయితే ఆయన న్యాయమైన తీర్పు నుండి తప్పించుకోలేము. అర్థమైందంటారా? బంధకాల్లో ఉన్నారా? జాగ్రత్త సుమా. మత్తయి 7:13లో యేసు ప్రభు ఒక మంచి విషయం చెప్తున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఎక్కువ మంది అక్కడికి వెళ్ళటానికే ప్రయత్నిస్తున్నారు. యేసు ప్రభు చెప్పాడు విశాల మార్గం అని. ఎంతోమంది పాపాలు చేస్తున్నారు. సారాయి షాపులు, సినిమా హాళ్ళు, నైట్ క్లబ్లు, కళ్ళు దుకాణాలు, ఈ లోకంలో లేనిది ఏది? ఎంతమంది వెళ్ళిపోతున్నారు? దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుని ఆరాధించమని చెప్తే ఎంతమంది వస్తున్నారు? ఆలోచించండి. నరకానికి తీసుకువెళ్లే మార్గం విశాలమైంది, కానీ జీవానికి తీసుకువెళ్లే మార్గం ఇరుకైనది. జీవమునకు పో మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. జీవం పొందుకునే వారిలో నీ ఉంటావా? ఫిలిప్పీయులకు 2:12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవుడు మిమ్మల్ని రక్షించాడు గనుక నా ప్రియ సహోదర సహోదరులారా, మీ యొక్క రక్షణను ప్రతిదినము భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకొనుడి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు. గాని న్యాయపు తీర్పు వరకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనములో దానిలో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. హెబ్రీయులకు 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినట్టుకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. స్నేహితుడా, దేవుడికి భయపడు. బైబిల్ చెప్తోంది, యేసు ప్రభు అన్నాడు, మరియు ఆత్మను చంపనిరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రసంగి 9:4 బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలుగదా? బ్రతికియున్న నీకు
మారు మనసు పొందటానికి ఇంకా అవకాశం ఉంది. తీర్మానం చేసుకో. ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఈరోజే నీ రక్షణ దినము నా సహోదరుడా సహోదరి. ఈరోజే నీది. రేపనేది నీది కాదు. రేపేం జరుగుతుందో కూడా నీకు తెలియదు. బైబిల్ అంటుంది ఈ రోజే. ఎందుకు ఇంకా వేచి ఉన్నావు సహోదరుడా? ఒక చెక్లిస్ట్తో నేను ముగించేస్తాను. విగ్రహారాధన, త్రాగుట, పొగ త్రాగుట, సోదె, బూతులు, దుర్భాషలాడటం, కామచిత్రాలు. ఎక్కువ మంది ఈ రోజున ఈ పాపంలో పడి ఉన్నారు. ఇవన్నీ సాతానుడి ప్రదర్శనశాల. ఈ రోజున యవనస్తులు, అవివాహితులు, వివాహితులు అందరూ కూడా కామచిత్రాలకి బానిసలై ఉన్నారు. చూడండి, ఇంటర్నెట్ అనేది మంచిదే, కానీ ఈ ఇంటర్నెట్ ఉపయోగించి కామచిత్రాలు చూస్తున్నారు, పాపంలో పడుతున్నారు. గుర్తుంచుకోండి, నరకం వైపు వెళ్తున్నారు. పశ్చాత్తాపడు, యేసు వైపు తిరుగు. చెడు ఊహలు కలిగి ఉండటం, కామవికార ఆలోచనలు, చెడు సంబంధాలు, అభిచార పాపం, వివాహానికి ముందు సంబంధాలు వద్దు, న్యాయయుక్తమైనది కాదు, దేవుడు అనుమతించలేదు. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, సెల్ ఫోన్ మాటలు, చాటింగ్లు, హోటల్స్కి వెళ్దాం, నైట్ క్లబ్లు, బార్లు, పరభార్యామోహం, పరస్త్రీగామన, ప్రేమ లేకపోవడం, రెండు మనసులు కలిగినటం, సైబర్ సెక్స్, భయానక సినిమాలు చూడటం, హారర్ మూవీస్. భయానక సినిమాలు చూడటం ద్వారా దయ్యాలు శరీరంలో ప్రవేశించేస్తాయి. రాక్ సంగీతం, అది దయ్యాలకు సంబంధించింది. చాడీలు చెప్పటం, దూషించడం, సమయ దుర్వినియోగం, దేవుని డబ్బును దొంగిలించడం. నీవు దైవజనుడివైతే జాగ్రత్తగా ఉండు సుమా. దేవుడిచ్చిన డబ్బుని ఎలా వాడుతున్నావు? ఇతరులకి న్యాయం తీర్చడం, ఇవన్నీ పాప బంధకాలై భయంకరంగా పీడిస్తాయి. యూదా 20 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. రెండే లోకాలున్నాయి ప్రియులరా. ఈ లోకాన్ని వదిలిన తర్వాత మనం ఏం చేయాలి అని బైబిల్ చెప్తోంది. రోమీయులకు రాసిన పత్రిక 10:9. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యోహాను 6:37 తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ద్వితీయోపదేశకాండం 11:26 చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వెనక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. సహోదరుడా సహోదరి, యేసు నేను నీ కొరకై చనిపోయానంటున్నాడు. నేను నిన్ను ఎంతో ప్రేమించాను. యేసు సిలువలో మరణించాడు. ద్వితీయోపదేశకాండము 30:20 నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. ఈ రక్షణ అనేది ఎంత గొప్పది ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూసారా. హెబ్రీయులకు 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయములే చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. స్నేహితులారా, చాలామంది అర్థం పర్థం లేని సాకులు చెప్తున్నారు. కుంటి సాకులు. చాలామంది చెప్పే సాకుల జాబితా ఒకటి నా దగ్గర ఉంది. అలా లేనిపోని సాకులు చెప్పి దేవుని యొక్క రక్షణ కృపా సంకల్పం నుంచి తొలగిపోయే వ్యక్తిగా నీ ఉన్నావా? కొంతమంది మాకు మేము చాలు అనుకుంటారు. నాకెవరూ బోధించాల్సిన పని లేదు, నరకం స్వర్గం ఏది నాకొద్దు, క్రైస్తవులు అందరూ పర్ఫెక్ట్ కాదని కొందరు అనుకుంటున్నారు.
అది సరే, దేవుడు నిన్ను మనుషులను చూడమని చెప్పలేదు. అయితే దేవుడు తనని వెతకమన్నాడు, మనిషిని కాదు. మరికొందరు అనుకుంటారు, నేను క్రైస్తవులందరికన్నా చాలా మంచోడిని, నేను దొంగిలించలేదు, ఎవరిని చంపలేదు. సరే సహోదరుడా, జన్మతా మనం అందరం పాపులమే, అది తెలుసా నీకు? మరికొందరు అనుకుంటున్నారు, నేను పెద్ద పెద్ద పాపాలు ఏవి కూడా చేయలేదు. మరికొందరు అంటారు, నేనే యేసు ప్రభువును గనక నమ్ముకున్నట్లయితే లేనిపోని సమస్యలు ఇంట్లో మొదలవుతాయి. సరే, నిర్ణయం నీదే. నీ ప్రాణం పోయిన తర్వాత నీ తండ్రి, నీ తల్లి, నీ అక్క, నీ చెల్లెలు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేరు, నరకా నుండి తప్పించలేరు. నీ యొక్క నిర్ణయమే. కొందరు అనుకుంటున్నారు, ఇప్పుడు మాత్రం నాకు యేసు ప్రభు వద్దు, ప్రస్తుతం ఈ సమయంలో మాత్రం నాకు యేసు ప్రభు అది ఇది ఏమి వద్దు, నా వయసు 70-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తాను. కొందరు అనుకుంటున్నారు, యేసు ప్రభు ఒక మంచి వ్యక్తి అని. ఆయన దేవుడని గాని దేవుని కుమారుడని గాని వారు నమ్మరు. నిత్యజీవము మరియు రక్షణ దయచేయవాడని వారు నమ్మరు. ఒక మంచి మనిషి. కొందరు అనుకుంటున్నారు, దీని గురించి మాట్లాడటం సమయం వ్యర్థం చేసుకోవటమే. కొందరికేమో బహిష్కరించబడతామనే భయం. కుటుంబము, స్నేహితులు, సమాజం, ఇలా వీరందరికీ దూరమైపోతామనే భయం. సరే, కొందరేమో గర్విష్ఠులే ఇతరుల కన్నా పరిశుద్ధులు అనుకుంటున్నారు. కొందరు అనుకుంటున్నారు, మనం బాగా చదువుకున్న వాళ్ళం, ఇటువంటివన్నీ మనకి అనవసరం, ఇవన్నీ చదువుకున్న వాళ్ళకి అక్కర్లేదు, చదువు లేని వాళ్ళకనే, నాకెవరూ చెప్పకూడదు అని అంటారు కొందరు. కొందరు ఎవరో నాతో ఏమీ మాట్లాడకూడదో. వీళ్ళని మార్చలేము, చెప్పలేము, సరిదిద్దలేము. వారిలో ఒకని వలె నీ ఉండొద్దు. మరికొందరు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకి అన్నీ తెలుసని, అన్నీ నాకు తెలుసు, వీరు ఎవరంటే అసలు ఏమీ తెలియదు వీళ్ళకి. కొందరు మేము చాలా బిజీగా ఉన్నామంటారు. ఇవన్నీ మనం వినకూడదు, వీరు ఎంతో బిజీగా ఉండేవాళ్ళు. కొందరు ఇవన్నీ మతమార్పిడి అనుకుంటున్నారు. స్నేహితుడా, మోసపోతున్నావు. కొందరు అనుకుంటున్నారు కదా, ఇవి మత సంబంధమైన మనుషులకి మాత్రమే, పాస్టర్లకి, ప్రీస్టులకి, విశ్వాసులకి అని. మంచిది, నీవే గనక అలా అనుకుంటే ఇది నీ కొరకే, ఇది తప్పక నీ కోసమే. కొందరు అనుకుంటున్నారు, పరలోకం వెళ్ళటానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి, ఇదొక్కటే కాదు మార్గం అని. లేదు సహోదరుడా, యేసు ప్రభు అన్నాడు, మార్గము సత్యము జీవము నేనే. యేసు నీ హృదయ ద్వారాన్ని తడుతున్నాడు. నీ హృదయాన్ని తెరచి యేసు ప్రభుని లోనికి ఆహ్వానించినట్లయితే నీ హృదయ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. రాజుగా నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటాడు. రక్షణ సమయం ఇదే. ఈ సమయం పోతే మరలా రాదు. ప్రియులారా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము? అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను, మత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనసు దృఢపరచబడెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో అనుకూల సమయం ఇదే, రక్షణ సమయము ఇదే. There are 2 hours in eternity. One is rejoicing in heaven, 1 hour. The second hour is rejecting Jesus and regretting to eternity. ఇంగ్లీష్లో చెప్పబడ్డ ఆ పదానికి ఒక ఆర్ అంటే యేసు ప్రభువును అంగీకరించి ఆనందించు అని. 2వ ఆరుకి అర్థమేమో యేసు ప్రభువును తృణీకరించి బాధపడు అని. మరో విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో రిసీవ్ జీసస్ and rejoice in heaven, reject Jesus and regret in hellfire, eternity. యేసు ప్రభునందు విశ్వాసముంచుము, నీవును నీ కుటుంబమును రక్షణ పొందుదురు. దయచేసి ఒక బైబిల్ని దగ్గరుంచుకోండి, ప్రతిరోజు చదవండి, వాక్యాలను పరిశోధించండి. అందులో నిత్య జీవం ఉందని బైబిల్ చెప్తుంది. దేవుని దగ్గరకు వెళ్ళండి, పాప క్షమాపణను కోరండి. మోకరించి యేసయ్య సన్నిధిలో, ప్రభువా నేను పాపిని, తండ్రి నా హృదయంలోనికి రండి, నేను నా గత పాపాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను, ఒక నూతన వ్యక్తిగా నన్ను చెయ్యి. బైబిల్ అంటుంది, క్రీస్తు యేసునందున్నవారు ఒక నూతన సృష్టి అని. పాత విషయాలన్నీ గతించినాయి, నూతన సృష్టిగా ఉన్నావు. యేసు ప్రభుని సదాకాలము నీలో వచ్చి నివసించమని అడుగు. నీ హృదయానికి యేసు రాజుగా మారతాడు.
యేసు నీ జీవితానికి రాజై ఉంటాడు. బైబిల్ చదువుకుంటూ దాన్ని అనుకరిస్తూ దాని ప్రకారం జీవించు. దేవుని ఒక మంచి సంఘాన్ని చూపమని బైబిల్ని బోధించే ఒక ఆత్మీయమైన వాక్యానుసారమైన ప్రేమ కలిగిన సంఘం, అక్కడ ఒక సభ్యుడిగా మారిపో. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించు. కాపరికి లోబడి వారు చెప్పినట్లు నడుస్తూ ఆత్మీయ జీవితంలో బలపడము. పరిశుద్ధులతో కలిసి దేవుని ఆరాధించు. ఒకానొక దినాన నీవు కన్ను మూసినప్పుడు ఒక రూములో నుండి మరో రూములోనికి వెళ్ళినట్లే నీ జీవితం ఉంటుంది. పాపభూయిష్టమైన ఈ లోకము నుండి, నికృష్టమైన ఈ లోకము నుండి ఒకానొక దినాన పరలోకానికి వెళ్తాం. పాపము, దుఃఖము, రోగము, వ్యాధి, భయంకరమైన చెడుతనము, ప్రేమ లేనితనము, శాంతి లేనితనము, విభేదాలు, కక్షలు, గొడవలు, దేవుడుండే పరలోకానికి ఇవి ఏవి కూడా లేనటువంటి స్థలానికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు. మన తిరుగుబాటుకి దేవుని న్యాయమైన తీర్పు జరుగుతుంది. నిత్యమైన మన ఆత్మ నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది. వేదన ఉంది అక్కడ. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? మనం నరకానికి వెళ్ళాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. పరలోకానికి రమ్మంటున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఈ ప్రోగ్రామ్ను చూసిన నీతో దేవుడు మాట్లాడి ఉండొచ్చు. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. యేసు ప్రభువును అంగీకరించు. కొద్ది సమయంలో దేవుని సన్నిధిలో ఉండే దేవదూతల యొక్క ఆరాధన స్వరాన్ని మీరు వింటారు. అయితే ఆ యొక్క స్వరాలు అనేవి ఈ లోక సంబంధమైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఫ్యాబ్రికేట్ చేయబడినటువంటి స్వరాలు కాదు. మనం కూడా దేవుని యొక్క దూతలతో కలిసి దేవుని ఆరాధిద్దాం, పాటలు పాడదాం, పరలోకంలో కలుద్దాం. గుడ్ బై. గాడ్ బ్లెస్ యూ. నరకంలో అరుస్తున్నటువంటి ప్రజల స్వరాలను విందాం.
యేసు ప్రభు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు. బైబిల్లో మత్తయి సువార్త 24:42లో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. సంఘమా, నీవు తెలుసుకో, యేసు ప్రభువు ఈ నెలలోనే రావచ్చు, లేక వచ్చే వారమైనా రావచ్చు, లేక ఈ క్షణమే